మొత్తం పాపులర్ అయిపోయారు. ఎక్కడ చూసినా మీదే వైరల్ అవుతుంది. నా పేరే రాజు ఎంతేనా రాజు రామ రామ రఘురామ అని పాడుతున్నాను సరదా గాలి పాట వినుమా. మామూలుగా బస్సులో పాడాను కదా అనుకున్నాను, కానీ ఈ రేంజ్లో ఉంటుందని అస్సలు ఊహించలేదు. పాట వినుమా. సజ్జనార్ గారు కూడా మీ గురించి ట్వీట్ చేశారు. తమన్ గారు అయితే మీకు ఇండియన్ ఐడల్ 4లో ఆయన మీతో పాటు పర్ఫామ్ చేస్తాము అని చెప్పారన్నమాట. అలాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు మనల్ని అలా అనడం చాలా గ్రేట్ కదా. బేబీ గారు కానీ మిమ్మల్ని కానీ అందరినీ ఇట్లా వెలుగులోకి తీసుకొచ్చింది రఘు కుంచే గారు. ఆయన గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ పొజిషన్ లో ఉండడానికి కారణం ఆయనే. ఆయన హెల్ప్ చేయకపోయినా ఏంటండి, మరి ఇంత పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు చూస్తే ఏమో ఇట్లా పెంకుటిల్లో ఏంటి అసలు ఇది? నేను ఎందుకు ఇట్లా పుట్టాను అనేది ఎప్పుడన్నా దేవుని తలుచుకొని బాధపడ్డాం, కానీ నేను ఎవరితోని మాట్లాడేవాడిని కాదు. నన్ను నేనే అప్పుడప్పుడు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్ విత్ శ్రావ్య. గంజీగూడలో ఉన్నాం ఈరోజు. ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే, వైరల్ కంటెంట్, ట్రెండింగ్ కంటెంట్ ఎక్కడుంటే, టాలెంట్ ఎక్కడుంటే మీ శ్రావ్య అక్కడ ఉంటుంది. ఈ రోజు కూడా ఒక వైరల్ కంటెంట్ కోసం వచ్చేసాము. ఆ పర్సన్ ఎవరో కాదు, చాలా ఫేమస్, ఇప్పుడైతే చాలా ట్రెండింగ్లో ఉన్నారు. అసలు ఎందుకు ట్రెండింగ్లో ఉన్నారు, ఏంటి ఆ స్పెషల్ పర్సన్, ఒకసారి చూసేద్దాం రండి. ఇక్కడ ఎవరు లేరు, అక్కడ ఉన్నట్టున్నారు. సింగర్ రాజు తెలుసా మీకు? ఎక్కడ పాట వినిపిస్తుంది, ఇక్కడే ఉన్నారు రాజు గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, ఇంకొన్ని పాటలు కూడా పాడించుకుందాం మనము. హలో రాజు గారు. నమస్కారం అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను శ్రావ్య అండి, మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాము. ఏంటి రాజుగారు, మొత్తం పాపులర్ అయిపోయారు. ఎక్కడ చూసినా మీదే వైరల్ అవుతుంది, మొత్తం మీ సాంగ్సే నడుస్తూ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి, మామూలుగా లేదు. ఇక్కడ ఎవరు, అమ్మనా ఎవరున్నారు ఇక్కడ మీతో పాటు? మా అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మా. ఇంకా అక్కనా, చెల్లినా? చెల్లి అండి. చెల్లి, పేరు స్వప్న. హాయ్ అక్క. ఎట్లా అనిపిస్తుంది, ఇదంతా వైరల్ అవుతుంది కదా? చాలా బాగా. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత వైరల్ అవుతుంది అని చెప్పి మీరు ఫస్ట్ పాడినప్పుడు? లేదు, అస్సలు అనుకోలేదు. నేను అనుకోలేదు ఇలా వైరల్ అవుతుంది. అయినా మామూలుగా బస్సులో పాడాను కదా అనుకున్నాను, కానీ ఈ రేంజ్లో ఉంటుందని అస్సలు ఊహించలేదు, మామూలుగా లేదు. ఆ బస్ లో పాడిన తర్వాత శిల్ప గారు వీడియో తీసి పెట్టారు ఇన్స్టాగ్రామ్ లో. తర్వాత మధు గారు ఇంటర్వ్యూ చేశారు. ఆ తర్వాత నుంచి అందరూ మీ వెనకాల క్యూ కడుతున్నారు, లైన్ గా వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది, ఒక స్టార్ లాగా ఫీల్ అవుతున్నారా మీరు? అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే, ఎవరైనా హీరో అడిగితే డేట్లు, వీళ్ళు డేట్ ఇస్తారా, వాళ్ళు డేట్ ఇస్తారా అన్నట్టు నన్ను డేట్ ఇస్తారా అని అడుగుతున్నట్టుంది. మీరు ఇస్తారా, ఈ రోజు ఇస్తారా, రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం. బిజీ అయిపోయారు అయితే, షెడ్యూల్ చాలా బిజీ అయిపోయింది. అవును, మామూలుగా ఏంటంటే డేట్లు ఇస్తారా అని అడుగుతున్నట్టుంది. ఏంటంటే ఎప్పుడు డేట్ ఇస్తారు మాకు, ఒక రోజు మాకు అవకాశం ఇవ్వని అన్నట్టుంది. ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ మీకు? చాలా బాగుంది. ఎందుకంటే ఒక హీరో ఫ్యాన్స్ ఆ హీరోకు షూటింగ్, అంటే ఆ హీరో ఇంటర్వ్యూ చేయడానికి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఇప్పుడు నా ఇంటర్వ్యూ చేయడానికి ఇంత కష్టపడుతున్నారు వీళ్ళందరూ. తెలియకున్నా సరే, మామూలుగా ఏంటంటే అందరు వచ్చి ఇంటర్వ్యూ చేయడం, తెలియకున్నా సరే వాళ్ళు తెలుసుకొని, మామూలు విషయం కాదు. ఒక నెంబర్ కనుక్కోవాలంటే చాలా కష్టం. కాబట్టి ఆ నెంబర్ కనుక్కొని ఏమైనా సరే చేద్దాం, వెళ్దాం వాళ్ళ ఇంటికని ఇంత దూరం వస్తున్నారు. కాబట్టి ఈరోజు
చాలా హ్యాపీగా ఉంది. ఒక హీరో దగ్గరికి ఎలా వస్తుంటారో ఫ్యాన్స్, అలా నా దగ్గరికి హీరో అయిపోయారు, సోషల్ మీడియాలో ఒక హీరో అయిపోయారు. అవును, నా దగ్గరికి అలా రోజు వస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇంత అంటే ఎప్పుడన్నా అనుకున్నారా, నేను కూడా ఇంతలాగా పాపులర్ అయిపోవాలి, పెద్ద స్టార్ అయిపోవాలి అని చిన్నప్పటి నుంచి కలగన్నారా? అంటే మామూలుగా నేను సింగర్ అవ్వాలనుకున్నా, ఓకే. సింగర్ అవ్వాలనుకున్నాను కానీ ఇట్లా పాపులర్ అవ్వాలని, స్టార్ అయిపోవాలని అనుకోలేదు. మామూలుగా నేను సింగర్ అవ్వాలనుకున్నా అంతే, అంతే. అంతే తప్ప ఇలా అవుతానని అస్సలు అనుకోలేదు. మీకు ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చాయా ఇప్పుడు లేదండి ఈ సింగింగ్ అయిన తర్వాత నుంచి? ఇప్పుడు లేదు. తమన్ గారు ట్వీట్ చేశారు కదా మీ గురించి, ఇండియన్ ఐడల్ లో అవును మీకు ఛాన్స్ ఇస్తాము అంటే ఆయన మీతో పాటు పర్ఫామ్ చేస్తాము అని చెప్పారు కదా. అవును అవును సర్జనార్ గారు కూడా మీ గురించి ట్వీట్ చేశారు, కీరవాణి గారు కూడా ట్వీట్ చేశారు. మీ దాకా వచ్చాయా ఇన్ఫర్మేషన్? కీరవాణి గారు ఏం ట్రీట్ చేశారో నాకు తెలియదండి. అదే బాగా పాడారు, మీకు కూడా ఆపర్చునిటీ వస్తే బాగుంటది అన్నట్లుగా ట్వీట్ చేశారు. ఎవరు చేశారండి? కీరవాణి గారు. అవునా? అవునా? నాకు తెలియదండి, నాకు తెలియదు. నాకు తమన్ గారి నుండి ట్వీట్ ఏమొచ్చిందంటే, విన్నారా? లేదు, నేను చెప్తే విన్నాను, అందరు చెప్పారు ఇక్కడ, అక్కడక్కడ చెప్తున్నారు. ఏమన్నారంటే తమన్ గారి నుంచి ట్వీట్ ఏమొచ్చిందంటే, ఇతన్ని ఇండియన్ ఐడల్ పాడిస్తా, మీ ఇద్దరం కలిసి పాడతాం, ఇండియన్ ఐడల్ 4లో మీ ఇద్దరం కలిసి పాడతాం అని చెప్పేసి ట్వీట్ ఇచ్చారని చెప్పారు. కానీ కీరవాణి గారు ఏమన్నారనే నాకు తెలియదు. మరి అదే ఇద్దరు అలాగే మీ గురించి ట్వీట్ చేశారు, బాగా పాడుతున్నారు అని. తమన్ గారు అయితే మీకు ఇండియన్ ఐడల్ 4లో ఆయన మీతో పాటు పర్ఫామ్ చేస్తాము అని చెప్పారన్నమాట. కీరవాణి గారు ఏం చెప్పారండి? సేమ్ ఇలాగే మీరు బాగా పాడుతున్నారు అని సజ్జనార్ గారు ట్వీట్ చేస్తే దానికి రిప్లైగా బాగా పాడుతున్నారు అని చెప్పి మెన్షన్ చేశారు. అంతే. బాగా పాడుతున్నారు, ఇంకేమన్నారు? అంతే అండి. చెప్పండి, పర్లేదు, నేనేమనుకోను. బాగా పాడుతున్నారు, బాగా పాడుతున్నారు, ఛాన్స్ వస్తే బాగుంటది అన్నట్లుగా అన్నారు. మేము కీరవాణి గారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికోసమే చూస్తున్నా, ఎందుకంటే అలాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు మనల్ని అలా అనడం చాలా గ్రేట్ కదా. అలాగే వాళ్ళ సినిమాల్లో కూడా, అంటే వాళ్ళ సినిమాల్లో కూడా ఛాన్స్ వస్తే ఇంకా బాగుంటుంది, రావాలని అనుకుంటున్నా. మరి ఇంత పాపులారిటీ సంపాదించుకున్నారు, ఇప్పుడు చూస్తే ఏమో ఇట్లా పెంకుటిల్లో ఏంటి అసలు ఇది నేను పుట్టక ముందే ఉండండి ఇది. ఓకే. నాకు తెలివిలో, అంటే నాకు ఊహ తెలియనప్పుడు ఇది ఇలా ఉందన్నమాట. నేను పుట్టిన తర్వాత ఇక్కడే పుట్టాను, అలాగా ఇక్కడే కూర్చున్నా, ఇక్కడే ఉన్నాను కాబట్టి ఇంకప్పటి నుంచి ఇల్లు ఇలాగే ఉంది. అంటే ఇది శిథిలావస్థలో ఉంది, అంతా కూలిపోయేలాగా. అవునండి. ఇక్కడే ఉంటున్నారా మీరు? ఇక్కడే ఉంటున్నానండి. ఇక్కడే. ఇప్పుడు అంత వర్షం వచ్చినా కూడా ఇబ్బంది అవుతుంది కదా. నాకు తప్పదండి. నేను ఇప్పటిదాకా మీరు చూసారు టీవీ, అక్కడ టీవీ వినాలి నేను. టీవీ కోసం మీరు ఇక్కడే ఉంటారు అయితే? వర్షం వచ్చినా ఏమొచ్చినా టీవీ కోసం, పాటల కోసమే ఇక్కడ ఉంటారు అయితే? పాటల కోసం అండ్ మూవీస్ కోసం ఇక్కడ ఉంటా కాబట్టి నాకు టీవీలో పాటలు, టీవీలో సినిమాలు నేను వినాలి కాబట్టి. అక్కడ మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఏంటంటే, అక్కడ పిల్లలు బొమ్మలు చూస్తారు, ఇంకా వీళ్ళేమో సీరియల్స్ చూస్తారు. అది నాకు ఇష్టం ఉండవు. అందుకని మీరు మాత్రమే ఇక్కడ కూర్చొని ఒక్కరిగా ఉండి, అవి నా బుర్రకెక్కవు. నాకు సినిమాలే బుర్రకెక్కుతాయి. అంటే ఇట్లా పెంకుటిల్లు కూలిపోయేలాగున్నా కూడా మీకు ఆ పాటల కోసం, ఆ పాటలే ప్రాణం అన్నమాట. ఎక్కడైనా కూడా అక్కడ ఉండి కూర్చొని చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. అవును, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి టీవీ వినాలి. వాన రాని, ఏమన్నా రాని, కూలని, నాకు సంబంధం లేదు. అది ఇంకోటి భూకంపం రాని, నాకు సంబంధం లేదు కాబట్టి ప్రాణం. అవును, అలా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చుంటా. ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని నేను టీవీ వింటా. పొద్దున్న 5 గంటల 5 అయినా సరే, నాకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు వచ్చి ఏం సినిమాలు వచ్చినా ఇక్కడ అంత మబ్బుల ఉదయం 5ంటికి పెట్టుకొని కూర్చుంటాడా టీవీ. ఎక్కువ ఏ పాటలు వింటూ ఉంటారు మీరు? పాత పాటలా, కొత్తవా, ఎట్లాంటి పాటలు వింటూ ఉంటారు? అన్ని పాటలు వింటానండి. పాతవి కూడా వింటాను అండ్ కొత్తవి కూడా వింటాను. పాత పాటలు కూడా, పాత సినిమాలు కూడా వింటాను. ఇక్కడ శోభన్ బాబు సార్ నుండి ఇంకా చాలా మంది, ఇంకా శోభన్ బాబు సార్ నుండి ఇక్కడ అన్ని, ఇంకా పాత సినిమాలు, కొత్త సినిమాలు, అవి ఏవిన్నా సరే యాక్షన్, అందులో యాక్షన్ ఉండాలి, డ్రామా యాక్షన్ ఉండాలి. ఓకే. యాక్షన్ లేకపోతే వినను. యాక్షన్ సౌండ్స్ ఇష్టమా మీకు బాగా? అవునండి, యాక్షన్ సౌండ్స్. అవును, అట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది ఎట్లా అలవాటు అయిపోయింది, మామూలుగా థియేటర్ నుంచి అలవాటు అయిపోయింది. థియేటర్ కి వెళ్ళారా ఎప్పుడన్నా? అవును, వెళ్తారా సినిమాకి? అట్లా థియేటర్ కి అప్పుడు వెళ్ళాను, ఒకప్పుడు వెళ్ళారు, చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళారు. చిన్నప్పుడు ఫస్ట్ మోహన్ బాబు సార్దే అడవిలో ఉన్న, చిరంజీవి సార్దే
మాస్టర్, ఓకే. మళ్ళీ చిరంజీవి సార్దే చూడాలని ఉంది, మళ్ళీ చిరంజీవి సార్దే ఇద్దరు మిత్రులు, ఓకే. ఫైనల్ గా ప్రేమించుకుందాం రా వెంకటేష్ సార్. ఓకే. కాబట్టి ఇక తర్వాత ఆ సౌండ్స్ అంతా పెద్ద పెద్ద సౌండ్స్ తో వినడం ఇష్టమా మీకు? అవును, అలా ఉంటే అలాంటి బాక్సుల్లో అలాంటి స్పీకర్స్ ఉంటే అలాంటి సినిమాలు, ఫైట్ సినిమాలే వినాలనిపిస్తుంది. మామూలు సినిమాలు నాకు ఇష్టం ఉండవు. ఇంకోటి బాలకృష్ణ గారిది, బాలయ్య బాబు సార్ది లక్ష్మీ నరసింహ అనే సినిమా 2004లో అక్కడికి వెళ్ళా థియేటర్లో. సౌండ్ సిస్టమ్ మామూలుగా లేదు, ఆయన డైలాగులు మామూలుగా లేవు. అక్కడ మనం ఏంటంటే టీవీలో విన్నది ఒక ఎత్తు ఉంటే అక్కడ థియేటర్లో విన్నది ఒక ఎత్తు, అలా ఉంటది. ఓకే అండి, ఒకసారి ఇల్లు చూద్దాం ఎలా ఉంది ఇప్పుడు. పెంకుటిల్లు అదంతా కూలిపోయే స్థితిలో ఉంది కదా, ఒకసారి ఇల్లు చూద్దాం. చూసారా, ఇప్పుడు కూడా చిరంజీవి గారి సినిమా వస్తుంది. చిరంజీవి గారి పాటలు వింటూ, చిరంజీవి గారి సినిమా చూస్తూ ఆయన పాటలు నేర్చుకున్నారు. ఒకసారి ఇల్లు చూద్దామా, రండి. అయ్యో, ఇక్కడ మొత్తం శిథిలావస్థలో ఉంది, మొత్తం కూలిపోయేలాగా ఉంది. ఇంకొంచెమే ఉంది ఇక్కడ ఏం లేదు యాక్చువల్గా చెప్పాలి అంటే. టీవీ చూడడానికి మాత్రమే ఆయన ఇక్కడికి వస్తారంట, మిగతా అంతా వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఇంత కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన కేవలం టీవీ చూడడానికి, ఆ పాటలు వినడానికి మాత్రమే వస్తున్నారంట. ఒకసారి ఆ ఇంటికి వెళ్ళి మిగతా ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం. ఓకే రాజుగారు, మీ పేరుతో ఉన్న ఒక పాట ఉంది, అది పాడతారా? పాడతా. ఏ పపర 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 పా, పపర 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 పా. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా, ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. ఆ రాజు పాటే ఈ రాజు గాథ, ఆ రాజు గాథే ఈ రాజు పాట. నా పేరే రాజు, ఎంపేనే రాజు, ನನ್ನ ಹೆಸರೇ రాజు, రాజు. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా, ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. ఆ రాజు గాథే ఈ రాజు పాట, నా పేరే రాజు, ఎంతైనా రాజు, ನನ್ನ ಹೆಸರೇ రాజు, తమ నామ రాజు. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా, ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. సూపర్ అండి, మీరు పాడుతూ ఉంటే ఇక్కడ మా కెమెరా పర్సన్స్ కూడా ఒక చిన్న స్టెప్లు వేస్తూ ఉన్నారు. అవునా? అంత థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సూపర్. మీ పేరు ఒరిజినల్గా రాజువేనా, ఇంకేమన్నా ఉందా? రాజువే అండి, అంతే, అంటే రాజువేనా? ఓన్లీ రాజువే. మీరు ఇట్లా పాడుతా తీయగల్లో కానీ లేకపోతే సింగింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో ఎప్పుడన్నా ట్రై చేశారా? ఎందుకు ట్రై చేయలేదు? పాడుతా తీయగాకి సెలక్షన్స్కి వెళ్ళానండి. వెళ్ళారా? ఓకే. సెలక్షన్స్కి వెళ్ళా, 2009లో వెళ్ళా. ఓకే, అంటే అక్కడ ఏం జరిగింది? సెలెక్ట్ అవ్వలేదా, లేకపోతే ఎంతవరకు వెళ్ళారు అక్కడ? 2009లో పాడుతా తీయగా సెలక్షన్స్కి వెళ్తే అక్కడ పాట పాడాను కానీ అక్కడ సెలెక్ట్ అవ్వలా. ఓకే. ఏ పాట పాడారు అక్కడ? ఇక్కడ మామూలుగా 2009లో ఓకే. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ, నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి, నువ్వే నాకు సాక్షి. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ, నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి, నువ్వే నాకు సాక్షి. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ. సూపర్ అండి, ఈ పాట పాడారా అయితే అక్కడ? ఇక్కడ ఈ పాట పాడాను కానీ ఓకే, సెలెక్ట్ అవ్వాలి. అప్పుడు మీరు ఎంత వయసు మీకు అప్పుడు? 18th అండి. 18 years. 18 years లో ప్రాక్టీస్ చేయలేదా మీరు? అంటే
మీరు నేర్చుకున్నా అన్నారు కదా సంగీతం అది. లేదండి, అప్పటికి నేను నేర్చుకోలేదు. అప్పటికి అదే నేను అంటున్నా, అప్పటికి ఇంకా నేర్చుకోలేదు. అవును, అప్పటికి లేదు. నేను పాడుతా తీయగా సెలక్షన్స్ అయిపోయాక నేను మ్యూజిక్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టా. ఓకే. అక్కడ అడిగారు, ఈ అబ్బాయి నా ఫ్రెండ్ అని ఒక అతను, అతనిది మహబూబ్ నగర్. ఓకే. నేను నిజం చెప్తున్నా, అతను చాలా హెల్ప్ చేశాడు. 2008లో పరిచయం అయ్యి చాలా హెల్ప్ చేస్తే అక్కడ పాడుతా తీగ సెలక్షన్స్కి తీసుకెళ్ళాడు. ఓకే. తనే తీసుకెళ్ళాడు. మీకు ఎలా ఫ్రెండ్ అంటే మీరు స్కూల్కి వెళ్ళలేదన్నారు కదా? మామూలుగా బస్సులో అండి. బస్సులో పరిచయం. మీకు బస్సు చాలా హెల్ప్ చేస్తుంది. అవునండి, బస్సే హెల్ప్ చేస్తుంది. ఇప్పటిదాకా మొన్న బస్సే హెల్ప్ చేసింది. అప్పుడు కూడా హెల్ప్ చేస్తుంది. అవును, బస్సు బాగా హెల్ప్ చేస్తుంది. అప్పుడు కూడా బస్సే హెల్ప్ చేసింది. బస్సులో పరిచయం అయ్యి ఆ తర్వాత పాడుతా తీయగాకు అంటే వాళ్ళ కాలేజ్ ఫంక్షన్ అయింది ఒక రోజు. 2008లో వాళ్ళ కాలేజ్ ఫంక్షన్ అయితే అక్కడ నన్ను అక్కడికి తీసుకెళ్ళి ఎల్బీ నగర్ కాలేజ్కి తీసుకెళ్ళి అక్కడ 2-3 సాంగ్స్ రికార్డ్ చేశారు. ఎల్బీ నగర్ కాలేజ్ అంటే వాళ్ళ కంప్యూటర్లో రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ పిలిచారు. మీకు ఇంకో విషయం చెప్పండి. ఆ కాలేజీలో ఆ 3వ రోజు కాలేజ్కి వెళ్లే ముందు బట్టలు అతనే పట్టించాడు. సోంభూపాల్ రెడ్డి అని అతనే పట్టించాడు అది బట్టలు. మీకు ఏమేమి బట్టలు కావాలో ఆయనే తీసిచ్చాడు, ప్యాంటు షర్టు అక్కడికి ఆ ప్రోగ్రాంకి వెళ్ళడానికి. అయితే మామూలుగా ఏంటంటే మీకు తెలుసు, మీరు కూడా ఒక కాలేజ్ స్టూడెంటే. ఒక మామూలుగా ఏమైనా కావాలంటే మనం అమ్మా నాన్నల మీద ఆధారపడతాం. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఒక కాలేజ్ స్టూడెంట్, మీ దగ్గర డబ్బులు కావాలన్నా లేకపోతే ఇంకేమైనా లేకపోతే ఇంకేదైనా ఏం కావాలన్నా అమ్మా నాన్నని అడుగుతారు కదా. మీరు ఒక కాలేజ్ స్టూడెంట్గా ఒక అమ్మా నాన్నని అడుగుతారు, లేకపోతే ఫ్రెండ్స్ని అడుగుతారు. ఒక కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర డబ్బులు ఉండవు, ఏదో కొంచెం ఇస్తారు పాకెట్ మనీ, అంతే, ఎక్కువ ఇవ్వరు. అయితే ఏంటంటే ఆ టైంలోనే నాకు బట్టలు పట్టించి అంటే ప్యాంటు షర్టు పట్టించి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పాటలు పాడిన తర్వాత పాటలు పాడాక ఏం చేశారంటే అక్కడ 1200 చేశారు అందరి దగ్గర. అమౌంట్ కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసి ఏం చేశారంటే ఆ 1200 పెట్టి ఐప్యాడ్ ఇప్పించారు. మీరు పాటలు వినడానికి ఈజీగా ఉంటుందని నాకు ఐప్యాడ్ ఇప్పించారు వాళ్ళు గిఫ్ట్. ఇంకా ఆ తర్వాత ఇంకా 2009లో పాడుతా తీగ సెలక్షన్స్కి వెళ్ళా. అతనే తీసుకెళ్ళాడు. పక్క నుండి ఆయనే అంతా చూసుకున్నారు. అతనే తీసుకెళ్ళాడు. అతను తీసుకెళ్ళిన తర్వాత ఈ పాటలు పాడుతుంటే ఒక ఆవిడ అడిగారు, అక్కడ సెలెక్ట్ అవ్వలేను కదా అంటే ఏం చేశారంటే కొంచెం శృతి లయ అటు ఇటు అవుతాను మామూలుగా. ఇక అప్పటికి మీరు నేర్చుకోలేదు కదా, నేర్చుకోలేను. అయితే ఈ అబ్బాయి ఏమవుతాడని ఒక మేడం అడిగారు. ఫ్రెండ్ అవుతాడని చెప్పారు. ఫ్రెండ్ అవుతాడని అంటే మరి ఈ అబ్బాయికి మీరు మ్యూజిక్ నేర్పించవచ్చు కదా, టాలెంట్ ఉంది కదా, ఎందుకంటే నేర్చుకుంటే అభివృద్ధిలోకి వస్తాడు కదా, మీరు నేర్పించవచ్చు కదా అంటే ప్రతి కాలేజీకి వెళ్ళాడు. ఎక్కడెక్కడ మ్యూజికల్ కాలేజ్, ఎక్కడెక్కడ మ్యూజిక్ క్లాసులు నడుస్తున్నాయి అక్కడెక్కడ వెళ్ళి ప్రతి మ్యూజిక్ కాలేజ్కి వెళ్ళాడు. మీకోసం ఎక్కడైతే వీలుగా ఉంటుంది మీరు నేర్చుకోవడానికి, నా కోసం అని ప్రతి కాలేజీకి తిరిగాడు. ఇక తర్వాత తిరిగి ఏం చేశాడంటే సిటీ కాలేజ్ అన్నమాచార్య మ్యూజికల్ కాలేజ్లో జాయిన్ చేశాడు. ఎక్కడండి అది? సిటీ కాలేజ్ అండి, హైకోర్టు దగ్గర సిటీ కాలేజ్. మరి ఇక్కడ నుంచి ఎలా వెళ్ళేవాళ్ళు మీరు? చెప్తాను అది కూడా చెప్తాను. సిటీ కాలేజ్లో జాయిన్ చేసినప్పుడు అప్పుడు అమ్మ తీసుకెళ్ళేవారు. ప్రతిరోజు అమ్మే తీసుకెళ్తారు. అయితే తను అక్కడ సిటీ కాలేజ్లో ఇంకా ఓకే అయింది, జాయిన్ చేశాడు. జాయిన్ చేశాక మళ్ళీ ఆవిడే ఏం చేశారంటే రామాచారి సార్ నెంబర్ ఇచ్చారు. ఇక్కడ సిటీ కాలేజ్లో 2009లో అక్కడ జాయిన్ చేశాడు. అప్పుడు మా గురువు వచ్చేసి వసంతలక్ష్మి మేడం, కర్ణాటక వోకల్. మళ్ళీ నెక్స్ట్ గురువు వచ్చేసి 2010లో బుచ్చయాచారి సార్, మా తర్వాత గురువు.
తర్వాత రామాచారి సార్ నెంబర్ ఇచ్చారు. ఓకే. రామాచారి సార్ నెంబరు ఆవిడ ఇస్తే ఇక్కడ 2011లో నేను రామాచారి సార్తో మాట్లాడితే జాయిన్ అవ్వమని చెప్పారు. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ క్లాస్లో అంటే ఫస్ట్ ఫోన్లో ఆడిషన్ విన్నారు ఆయన. ఆ తర్వాత క్లాస్లో ఆడిషన్ చేశారు సండే రోజు. అక్కడ కూడా చెప్తా, ఆ రోజు కూడా నేను సండే రోజు వెళ్ళేప్పుడు నా ఫ్రెండ్ని అడిగా, అన్న ఇట్లా రామాచారి సార్ అతన్ని కూడా జాయిన్ చేయాలనే ఉంది, ఎందుకంటే చెప్పారు కదా, నెంబర్ ఇచ్చారు కదా. అన్న ఇట్లా రామాచారి సార్కి ఇట్లా మాట్లాడాను ఫోన్లో, రమ్మంటున్నారంటే సరే. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఈ వర్క్ ఉంది ఆ వర్క్ ఉందని చెప్తారు, తప్పించుకోవాలని చూస్తారు. కంతన అలా చెప్పలా, తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక పాట ఆడిషన్ చేశారు. ఆడిషన్ చేసిన తర్వాత ఈ అబ్బాయిని ఎవరైతే తీసుకొస్తారో ఎవ్రీ సండే తీసుకురండి, నేను మనీ ఖర్చు నేను ఇస్తా, ఛార్జీ ఖర్చు నేను ఇస్తానని చెప్పాడు రామాచారి సార్. చెప్తే ఎవ్రీ సండే అండి, అమ్మకు నాకు తెలియదని చెప్పేసి అతను ఎవ్రీ సండే వచ్చాడు. ఆయన మీ దగ్గరకు వచ్చేవారు అంటే అక్కడ సిటీ ఇంకా ఆ కాలేజ్కి వచ్చేవాడు, విద్యానగర్. ఇప్పుడు విద్యానగర్ ఆంధ్ర మహిళా సభ. అక్కడ ఏంటి, మాకు ఎక్కడ ఏ బస్ ఎక్కాలో తెలియదు, అక్కడ రూట్ తెలీదు, అమ్మ ఇబ్బంది పడతారని చెప్పేసి 5-6 వారాలు వచ్చాడు అతను. ఇప్పుడు కూడా టచ్ లో ఉన్నారా? ఎనీ టైం టచ్ లో ఉంటారు. 5-6 వారాలు వచ్చిన తర్వాత అతనికి బెంగళూరు నుంచి జాబ్ ఆఫర్స్ వచ్చింది. ఆ జాబ్ కోర్సు ఆఫర్ రాగానే ఇంకా నేను వెళ్తున్నా, ఇంకా మీరు ఇటు వెళ్ళాలి, మీరు ఈ బస్ ఎక్కాలి, మీరు ఇదే బస్ ఎక్కాలి, ఇదే రూట్ మీరు రావాలి, వేరే రూట్ వెళ్ళొద్దు అని చెప్పేసి. అలా ఎన్ని రోజులు నేర్చుకున్నారు మీరు ఆయన దగ్గర? కంటిన్యూ అవుతుందండి ఆయన దగ్గర. ఇప్పుడు నేర్చుకుంటున్నారా? ఆల్రెడీ 2011లో జాయిన్ అయ్యాను, కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వసంతలక్ష్మి మేడంది, బుచ్చయాచారి సార్ది అయిపోయింది, వాళ్ళది అయ్యింది. మృదంగం ఏదో నేర్చుకుంటున్నారా? చెప్తా, అది కూడా చెప్తా. 2011లో రామాచారి సార్ దగ్గర ఇతను జాయిన్ చేస్తే, ఆ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా తిప్పిన తర్వాత అన్నీ చెప్పిన తర్వాత జాగ్రత్తలు చెప్పాడు, ఈ బస్ ఎక్కాలి అని చెప్పిన తర్వాత ఇంకా తర్వాత మేమే వెళ్ళేవాళ్ళం, నేను అమ్మ ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. 2016లో జయకుమార్ సార్ దగ్గర మృదంగం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు 2016లో బుచ్చయాచారి సార్ దగ్గర మృదంగంలో జాయిన్ అయ్యా. ఇప్పుడు ఇది అంటే రామాచారి సార్ది, జయకుమార్ సార్ది ఇది కంటిన్యూ అవుతున్నాయి. మృదంగం అండ్ లైట్ మ్యూజిక్ రెండు కంటిన్యూ అవి అయిపోయాయి. వసంతలక్ష్మి మేడంది, బుచ్చయాచారి సార్ది అయిపోయింది. ఒక కర్ణాటిక్ మ్యూజిక్ ఏదన్నా ఒక లైన్ పాడతారా? ఓకే. కరుణా జలధే దాశరథే కమనీయానన సుగుణనిధే కరుణా జలధే దాశరథే కమనీయానన సుగుణనిధే కరుణా జలధే దాశరథే నీమయమే గాలిలలో నిన్నే మనినే దూరుదును నీమయమే గాలిలలో నిన్నే మనినే దూరుదును కరుణా జలధే దాశరథే కమనీయానన సుగుణనిధే కరుణా జలధే భాగవత భావుకులను భావుక త్యాగ రాజనుత
భాగవత ప్రహ్లాదహిత భావుక త్యాగ రాజనుత భాగవత ప్రహ్లాదహిత భావుక త్యాగ రాజనుత కరుణా జలధే దాశరథే కమనీయానన సుగుణనిధే కరుణా జలధే దాశరథే ఏ సూపర్ అండి, చాలా బాగా పాడారు. ఆ గమకాలు అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ అది మీకు ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అసలు అవసరం లేదనుకుంటా కదా, మీ హ్యాండ్స్ ఉంటే చాలు కదా. అవునండి. అసలు ఎలా సౌండ్ అది ఎలా చేస్తున్నారు, మాకు రావట్లేదు ఎంత చేసినా కూడాను. మామూలుగా నాకు ఇలా చిన్నప్పటి నుంచి ఒకసారి అలవాటు. స్లోగా చేయండి, అట్లా కెమెరాకి చూపించి ఇట్లా మీకు స్ట్రైట్గా అక్కడే. అది ఎలా అసలు రావట్లేదు మాకు, ఎంత ట్రై చేసినా. ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు ఇది? 2004 నుంచి అండి. ఓకే, అప్పటి నుంచి. అంటే ఎందుకని ఇట్లా మీరు అంటే సింగింగ్ ఓకే, ఇది కూడా ఎలా స్టార్ట్ చేశారు ఈ మ్యూజిక్ అనేది హ్యాండ్ తోటి? మామూలుగా అంటే పాటతో పాటు ఏదైనా మ్యూజిక్ ఉంటే బాగుంటది అనిపించిందా మీకు? అవును, అందుకని మీరు ఇట్లా స్టార్ట్ చేస్తారా? అవునండి. మామూలుగా ఏంటంటే ఉత్తగా అంటే ఊరికే పాడితే బాగుండదు, ఇట్లా ఊరికే పాడితే బాగోదు. కాబట్టి ఎందుకంటే నేను అక్కడ రేడియోలో అక్కడ ఇక్కడ టేప్ రికార్డులో మ్యూజిక్ విన్నాను కదా, అవును. అట్లా ఊరికే పాడితే బాగుండదు. అట్లా బాగుండదు కాబట్టి కిరసనాయిల డబ్బా చారణ బిళ్ళ పెట్టుకునేవాడిని. అవి ఇట్లా నా పైన పెట్టుకొని ఆ చారణ బిళ్ళ అలా వాయిస్తూ ఆ టేప్ రికార్డు వింటూ అలా ఉండేవాడిని. ఇంకా తర్వాత రేడియో వచ్చింది, మా నాన్నగారు తెచ్చారండి. నేను అడిగితే మా నాన్నగారు తెస్తే ఒక 2-3 రోజుల తర్వాత ఇంకా ఇంట్లోనే ఉండి రేడియో పెట్టుకొని అట్లా డబ్బా వాయిస్తూ ఆ పాటలు వింటూ ఉన్నా. ఇంకా తర్వాత సింగర్స్ పేరు తెలిసింది. సింగర్స్ పేరు తెలిసిన తర్వాత నాకు ఇంకా సింగర్ అవ్వాలనిపించింది. 2004లో 4 దాకా అది వాయించా. 2004లో డబ్బా పెట్టుకొని సౌండ్ చేసేవాళ్ళు. చారణ బిళ్ళ కిరసనాయిల డబ్బా పెట్టుకొని అట్లా వాయించుకుంటూ ఉండేవాడిని. అక్కడ ఏమైందంటే డబ్బా పోయింది, పగిలిపోయింది. ఓకే, మన చేతులు ఊరికే ఉండవు కదా, ఇలా దేనైనా పగల కొడితే గానీ హ్యాపీగా ప్రశాంతంగా ఉండదు. మనం బాగా అల్లరి చేసేవాళ్ళు అనమాట మీరు చిన్న? చాలా అంటే లేదండి, నేను చాలా మంచోని, బాగా అల్లరి చేసేవాడిని. అందుకే అలా. అవును, అంటే మంచోని కదా, అందుకే అల్లరి చేసేవాళ్ళు. అరే అవునండి, మంచోళ్ళం కాబట్టి మంచిదాన్ని, అందుకనే అల్లరి చేస్తాను. వెరీ గుడ్. అదే అవును, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్టా మీకు వరల్డ్ టూర్ అంటే బాగా ఇష్టం అని చెప్పి విన్నాను, వరల్డ్ టూర్ వేయాలని చెప్పి. అసలు ఇప్పుడు దాకా ఎక్కడికన్నా వెళ్ళారా? అంటే ఈ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళడము లేకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్ళడం ఇవి కాకుండా ఎక్కడికన్నా వేరే ప్రాంతానికి వెళ్ళారా మీరు? లేదండి, వెళ్ళలేదు ఇప్పటి వరకు. అదే మీరు వరల్డ్ టూర్ వేయాలి అని అనుకుంటున్నారంట, నిజమేనా? అంటే అన్ని కనుక్కున్నాను, మీ దగ్గరికి రావాలంటే అన్ని కనుక్కోవాలి కదా. అవునవును, ఫస్ట్ ఎంక్వైరీ చేసి రావాలి, మన దగ్గరికి రావాలంటే. చెప్పండి. ఏమి లేదండి, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కడప, అదే రాయలసీమ. ఓకే, ఇవన్నీ ఒకసారి అలా చుట్టేసి వచ్చేద్దాం అనుకుంటున్నారా? అవునండి. వైజాగ్, విజయవాడలో ఏం చూడాలనుకుంటున్నారు? ఒక్కటి విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కడప. ఎందుకు చూడాలి, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నానంటే అంటే ఎక్కువగా విన్నారా వాటి గురించి? వాటి గురించి విన్నా. ఏమని విన్నారు? విజయవాడ ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు రాజమండ్రి నుండి కూడా కాల్ వచ్చింది మనకు. ఏమని? ఇట్లా బాగా పాడుతున్నా, నీ వీడియోస్ చూస్తున్నామని. ఇంతకుముందే మొన్న కాల్ చేశారు. అలాగే వైజాగ్ నుండి సూర్యాస్ కంపెనీ చైర్మన్ సూర్య గారు వైజాగ్ నుండి ఆయన కూడా కాల్ చేశారు. ఎందుకంటే ఆయన కూడా బెంగళూరు పంపిస్తారంట నన్ను, పంపించి అక్కడ పాటలు పాడిస్తారండి. బెంగళూరు పంపిస్తారు. బస్సు ప్రయాణం ఇంకో ప్రయాణానికి తీసుకెళ్తుంది, అక్కడ దాకా తీసుకెళ్తుంది బస్సు ప్రయాణం. అలాగే ఆయన కాల్ చేశారు,
కాల్ చేసి ఏమన్నారంటే బెంగళూరులో నువ్వు పాడాలి కొన్ని సాంగ్స్ అని చెప్పారు. ఓకే. వైజాగ్ నుండి సూర్య గారు, ఓకే. సూర్య కంపెనీస్ చైర్మన్ ఓకే. ఆయన కాల్ చేశారు. అలాగే మొన్న నెంబర్ 1 ఛానల్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడానికి వచ్చారు విజయవాడ నుండి. ఓకే. వాళ్ళు విజయవాడ 31st రోజు రమ్మన్నారు. ఓకే. డిసెంబర్ 31st రోజు, ఈ నెల ఈ డిసెంబర్ 31st రోజు రమ్మన్నారు. ఇట్లా ఈవెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి కదండి బయట, మనకి కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కొన్ని చోట్ల. నెల్లూరు ఈవెంట్స్ అని చెప్పి, వైజాగ్ ఈవెంట్స్ అని చెప్పి, ఇట్లా కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళ నుంచి ఏమన్నా కాల్స్ వచ్చాయా మా దగ్గర మా ట్రూప్ లో పాడండి అని చెప్పి? లేదండి. రాలేదు. ఇంకోటి ఏంటంటే అక్కడ రాజమండ్రి నుండి ఎలా కాల్ వచ్చిందంటే అక్కడ ఫోక్ సింగర్స్ ఉన్నారంట. ఓకే. అక్కడ నన్ను ఫోక్ పాడమని కాల్ చేశారు అక్కడ. ఇప్పుడు ఒక సాంగ్ పాడతారా ఫోక్ సింగింగ్? తప్పకుండా పాడండి. ఎస్. వెయిట్ చేస్తున్నారా నేను ఎప్పుడు అడుగుతాను అని చెప్పి? అంటే మీరు అడగాలి. నేను అడగాలే కానీ అలా ఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అంతే కదా. ఒకటి కాల కాలాల కడాన రాజమణి ఏటి కాలాల కడాన రాజమణి మటి దైవం దొరికే భామాన రాజమణి ఆ దైవం తీసుకొని నా రాజమణి అంగాడి నేనే పోతే అంగట్లకొచ్చినది అంగాడి నేనే పోతే అంగట్లకొచ్చినది మూన సుందారి సిరేనా రాజమణి సిర చూసి దర చెయ్యవేనా రాజమణి. ఎస్. మధ్యలో నోట్తో కూడా సౌండ్ చేస్తున్నారు మీరు, ఏది వదలట్లేదు, సౌండ్ తో మీరు ఆడేసుకుంటున్నారు అనమాట. అంత ఇష్టమా? చాలా బాగా పాడారండి ఈ సాంగ్ అయితే, చాలా బాగుంది. ఫోక్ సింగర్స్ మీకు ఆపర్చునిటీ ఇవ్వడంలో ఏమీ డౌట్ లేదు. ఇంకా మంచి సాంగ్స్ రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. మీకు ఇంకో విషయం తెలుసా? చెప్పండి. రమణ గారు అని ఫోక్ సింగర్, బుల్లెట్ బండి సాంగ్ అతనేనా? రమణ ఆయన కాల్ చేయలే మీరు ఆయన అనుకోద్దాం, అంటే వేరే వాళ్ళు కాల్ చేశారు. రమణ కాదు, ఒక ఆయన వేరే ఆయన పేరు ఏదో చెప్పారు, రాజమండ్రి నుండి ఇట్లా పోక్ గురించి కాల్ చేశారు ఆయన. రమణ గారి నుంచి కాల్ రాలేదు నాకు, వస్తే మాత్రం తప్పకుండా స్వీకరిస్తాను. ఎందుకంటే ఏం చెప్పారండి ఆయన ఆయన కూడా ఆపర్చునిటీ ఇస్తా అన్నారా? పోక్ పాడడానికి రావాలి మా రాజమండ్రి, మేము ఆపర్చునిటీ ఇస్తాం అని చెప్పారు. వాళ్ళు పోక్ పాడతారంట, ఇక్కడ పోకు రాసి పాడతారు కాబట్టి వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు నార్మల్ గా సినిమా పాటలు మీరు వింటూ ఉంటారు, విని నేర్చుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు కొత్తగా ఒక పాట వచ్చింది అనుకోండి, అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు పలాసలో ఒక పాట పాడారు. రఘు, ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని స్ట్రైట్ గా అడగాలనుకుంటున్నారు. అడుగుతున్నారు కదా. నా ప్రోగ్రామే స్ట్రైట్ టాక్ విత్ శ్రావ్య అన్నమాట. సో ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని స్ట్రైట్ గా అడుగుతాను, చెప్పాలి మరి. అడగండి. ఏమనుకోవద్దు. మీరు ఆల్రెడీ క్విజ్ కాంపిటీషన్ పెట్టాక ఇంకేమనుకుంటామండి, లెగ్ వాయిస్తుంటే మీరు ఆల్రెడీ అడిగేదానికి ఇంకా అనుకోవడం ఏంటి, అడిగేసేయండి అంతే. అంటే రఘు కుంచే గారు మీకు అవకాశం ఇచ్చారు కదా, అంటే ఇంతమంది ఉన్నా కూడాను రఘు కుంచే గారు అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆయన కూడా మీకు ఒక అవకాశం ఇచ్చారు పలాస మూవీలో. అవును. ఆ సాంగ్ ఒకసారి పాడండి, దాని గురించి నేను అడుగుతాను. ఒకసారి మీరు పాడిన పాట, ఆ మూవీలో పాడిన పాట ఒకసారి. బొగతాయిను సెబుతాయిను మా ఊరే వైభోగం అంటే నాకు ఆ విజువల్ అట్లా కనిపిస్తుంది, అంత బాగా ఫీల్ అయి పాడుతున్నారు మీరు ఊహించుకుంటూ పాడతారా ఎలాగ పాడేటప్పుడు? ఊహించుకుంటే ఏం లేదండి, అంటే అంత ఫీల్, అంటే నీలమైపోయి ఫీల్ అయిపోయి పాడుతున్నారు. విజువల్స్ అట్లా కనిపిస్తున్నాయి మీరు పాడుతూ ఉంటే. ఆ పాటకు అట్లా ఫీల్ ఉండాలి. అదే అంత మంచి ఫీల్ తీసుకొస్తున్నారు మీరు, మీ స్వరంలో ఆ ఫీల్ ఉంది. అవును, అలా ఫీల్ అవుతూ పాడాలన్నమాట. సో నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు జరుగుతున్న ఇంటర్వ్యూస్ అన్నిట్లోనూ రఘు కుంచే గారి గురించి ఎందుకు ఎక్కువగా చెప్పట్లేదు? ఆయన అవకాశం ఇచ్చారు, ఇప్పుడు మీ ఫ్రెండ్ గురించి చెప్తున్నారు కదా, భూపాల్ గారు ఎవరో మీకు పద్ధతికి తీసుకెళ్లారు అని చెప్పి చెప్తున్నారు. కాంట్రవర్సీ ఏం కాదు, అంటే ఎక్కువ చెప్పట్లేదు. ఆయన పక్క నుండి నేర్పించారు, మీకు అవకాశం, మూవీలో అవకాశం ఇచ్చారు, ఇప్పుడు కాంటాక్ట్ లో ఉన్నారా లేదా, ఎక్కువ ఎందుకు ఆయన గురించి మాట్లాడట్లేదు అని నా క్వశ్చన్. అంతే. మీరు అడిగిన దాని క్వశ్చన్ ఏంటంటే,
చాలా మంది అడిగారు, చాలా మందితో చెప్తున్నానండి. అవును అవును చాలా ఇంటర్వ్యూలో చెప్తున్నాను ఆయన గురించి. అవును, అవును. అలా మీరు అడిగారు కాబట్టి మీతో కూడా చెప్తున్నాను. అంతే. అంటే ఎక్కువగా ఆయన గురించి చెప్పట్లేదు అంటే అని. ఆయన ఆయనతో కాన్వర్సేషన్ ఎలా నడిచింది, ఆయన ఎలా గురించి అవకాశం ఇచ్చారు కాదు అని. కాదు మీరు అడిగింది ఏంటంటే ఆయన గురించి చెప్పట్లేదు అన్నారు. ఆయన గురించి ఎక్కువగా చెప్పట్లేదు అని. ఆయన గురించి ఎక్కువ చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదండి? ప్రతి ఇంటర్వ్యూలో మీరు అన్ని చూస్తున్నారు, అవును. ఇది ఒక చూడట్లా? ప్రతిదీ ఏంటండి చూసే ఇది? వచ్చాను మీ దగ్గరికి. నా మీద అదే మరి నా మీద అనవసరంగా నిందలు వేస్తున్నారు. లేదు నిందలు కాదు. రఘు కుంచేసాను, నిజంగా చూసాను. నన్ను నిందలు తబలా కాదండి. వాయించడానికి వాయించేస్తారు మీ లేదు ఇదిగో ఇప్పుడు అదే కాంటాక్ట్ లో ఉన్నారా అని అంతే. కాదు. ఉమ్. ఆయన గురించి ఎనీ టైం ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నా. మొన్న ప్రతి ఈ వీడియో కూడా ఈ శిల్ప గారు ఇన్స్టాగ్రామ్ లో మీ వీడియో పోస్ట్ చేశారు కదా, అవును. దానికి కూడా ఆయన కమెంట్ చేశారనమాట. నేను ఆల్రెడీ అవకాశం ఇచ్చున్నాను అతనికి అని చెప్పి. అవును అవును. సో అంటే మీకు ఇప్పటికి టచ్ లో ఉన్నారా అని అడుగుతున్నా. ఎనీ టైం టచ్ లో ఉంటారు ఆయన. ఏమన్నా సలహాలు ఇస్తుంటారా, రాజు ఇలా చేయండి అలాగా చేయండి అని చెప్పి? అంటే ఇస్తారు. ఆయన సలహా తప్పకుండా తీసుకుంటాను నేను. ఇప్పుడు మధ్యలో ఎప్పుడన్నా కలిసారా? ఇప్పుడు మధ్యలో అంటే ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి అమెరికాలో ఉన్నారండి. మరి హైదరాబాద్ వచ్చారా లేదా తెలియదు నాకు. ఇంకా రాలేదండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అమెరికాలో ఉన్నారు. ఏంటంటే ఆయన చెప్తుంటారు ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలని. ఎందుకంటే ఇప్పటికీ అసలు ఫస్ట్ ఆయన ఆలోచించేదే నా గురించి. అవును. నా గురించి ఆలోచించిన తర్వాత ఏమైనా అంటే ఏమనుకుంటారు, బయట చాలా మంది ఉన్నారు సెలబ్రిటీస్, కాకపోతే సింగర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఫస్ట్ ఎవరన్నా ఎంకరేజ్ చేస్తున్నారు అంటే రఘు కుంచే గారే ఉంటారు. బేబీ గారు కానీ మిమ్మల్ని కానీ అందరినీ ఇట్లా వెలుగులోకి తీసుకొచ్చింది రఘు కుంచే గారు. సో ఆయన గురించి మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పాలి అని నా ఉద్దేశం అది. ఓకే తప్పకుండా. ఏమి ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన చెప్పే సలహాలు కానీ ఆయన చేసే హెల్ప్ కానీ మామూలు హెల్ప్ కాదు కదండి. అవును. ఒక నా దృష్టిలో నాకు ఛాన్స్, ఇప్పుడు నాకు కాల్ చేసి నన్ను స్టూడియోకి పిలిచి నా కోసం పాట పంపించి అన్నీ నా కోసం చేసినప్పుడు ఆయన గురించి ఎందుకు ఆలోచించమండి? ఇంకో విషయం తెలుసా, ఆయన అన్నం పెట్టిన వ్యక్తి. పాటతో పాటు అన్నం కూడా పెట్టిన వ్యక్తి, నన్ను వడ్డించి నాకు అన్నం పెట్టిన వ్యక్తి. అదే కాకుండా నాకు నేను అసలు వద్దన్నా కూడా ఆయన కారులోనే నన్ను గచ్చిబౌలి దాకా మేమిద్దరం ఆడుకుంటూ పాడుకుంటూ వచ్చేసాను. అదే కాకుండా 5,000 కూడా ఇచ్చారు నాకు, డబ్బులు కూడా ఇచ్చారు పాట పాడినందుకు ఇచ్చారు. నేనేమంటున్నా అంటే అసలు మామూలుగా ఆ 5,000 కూడా నేను తీసుకోకూడదు. నేను ఒకటే అన్నా, ఎందుకు సార్ నాకు డబ్బులు అంటే, కొడతావు కదరా, ఇట్లుంటది మా ఇద్దరి మధ్య. కాబట్టి ఇట్లా ఉంటది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆయన ఆలోచించేదే నా గురించి. ఎప్పుడైనా ఏ రోజైనా ఇంతకుముందే వేరే ఛానల్ వాళ్ళు ఆయనతో మాట్లాడిచ్చారు, అమెరికాలో ఉన్నప్పుడు మాట్లాడిచ్చినప్పుడు ఏమన్నారు, అరే నువ్వు తినట్లేదంటే అట్టిట్లా అని చెప్పేసి కొంచెం మామూలుగా ఏంటంటే చెప్పారు. అవును, దాని గురించి మాట్లాడాలి. ఏంటి మారం చేస్తారంట చిన్నపిల్లల్లాగా అన్నం తినని చెప్పి? నేనా ఇంకా అల్లరి పోలేదా మీకు? అంటే నేను చాలా మంచోని కదండి. అట్లా రఘు కుంచేసారు ఏమన్నారంటే, అరే నువ్వు తినకపోతే ఎట్లారా, తినాలి అట్లా ఇట్లా అని అన్నప్పుడు నేను తినకపోతే నీతో మాట్లాడనని ఇంకో విషయం కూడా చెప్పారు. నేను ఏ రోజు కూడా ఆయనను బాధ పెట్టేలా ఉండను. ఎందుకంటే ఆయనను బాధ పెట్టేలా, ఆయన బాధపడేలా ఎప్పుడు నేను ఉండను. ఎప్పుడైనా నా విషయంలో మాత్రం ఆయన తప్పకుండా హ్యాపీగా ఉండాలి, మంచి పొజిషన్ లో మిమ్మల్ని చూడాలని అనుకుంటారు. అవును. నా ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. నన్ను ఎంకరేజ్ చేసి, నాకు ఫోన్ చేసి, నాకు ఛాన్స్ ఇచ్చి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్, నా ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన, నా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచేసారు. నేను ఆయనను ఇప్పుడు అలా అంటానా? ఆయన గురించి లేదు, ఆయన గురించి చెప్పకపోవడం అంటే జరగదు. ఎంత చెప్పినా తక్కువే. నేను మీరు చూడట్లేదేమో, నేను ప్రతి ఇంటర్వ్యూలో నేను ఆయన గురించి తప్పకుండా చెప్తా. ఎలా కలిశారు ప్రతి ఒక్కరు అడుగుతారు. చాలా మంది అడిగారు, ఆయన పాట పాడించుకున్నారు, ఆయన ఎలా పరిచయం అయ్యారు అడిగారు. ఆయన ఫోన్లోనే పరిచయం అయ్యారు. ఫోన్లో పరిచయం అయ్యి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. మరి అలాంటి వాళ్ళు ఎవరికి కావాలి? మామూలుగా చేయబట్టుకొని ఇలా స్టూడియోకి తీసుకెళ్ళడం. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే మామూలుగా భయం, కానీ ఆయన చూడగానే భయం పోయింది. మేము స్టూడియోలోనే ఆడుకున్నోళ్ళం. కాబట్టి ఆయన ఎప్పుడైనా ఏ రోజైనా నా గురించి ఆలోచిస్తాడు తప్ప వేరే విషయాలు
ఫస్ట్ నా గురించి అయిన తర్వాత అప్పుడు అంటే మీకు ఏమనిపిస్తుంది, ఎవరు ఇవ్వని అవకాశము ఎవరు అంత ముందుకు రారు కదా, ఆయన అందరినీ అవకాశాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు, అది ఎంత గొప్పగా ఫీల్ అవుతారు మీరు ఆయన గురించి అని? నాకు కొండంత ధైర్యం ఇస్తున్నారు ఆయన. ఎస్ నేనున్నా, నువ్వు హ్యాపీగా పాడు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా హ్యాపీగా గెలుస్తావు అని చెప్పేసి గెలుస్తావు, ఆయన ధైర్యం అది. నా పక్కన ఉంటే, ఆయన నా పక్కన ఉన్నారంటే హ్యాపీగా అన్నీ మాట్లాడేస్తే ఎక్కడైనా స్టేజ్ మీద. ఆయన లేకపోతే నేను అందుకే ఏదైనా నేను ఆ ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు, ఇక్కడ ఆయన స్టూడియోలో ఉన్నప్పుడు, సార్ మీ పక్కన ఉండండి సార్, లేకపోతే నాకు మాట అలా ఉంటుంది. మేమిద్దరం ఆడుకుంటాం. ఏ రోజు కానీ ఆయన నా గురించి ఆలోచించని రోజు ఉండదు. ఇప్పటికి కూడా నాకు అదే అనిపిస్తుంది ధైర్యంగా, నువ్వు సాధిస్తావు, ఇది చేయి, ఇది నువ్వు చేయాలని చెప్పేసి. ఖచ్చితంగా ఆయన ఇచ్చే ధైర్యం వాళ్ళు మామూలు కాదు. కాబట్టి ఆయన ఏ రోజు కూడా ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను బిజీగా ఉన్నా అని చెప్పేసి ఏ మాట అనలా. నేను ఎప్పుడు ఫోన్ చేసినా నేను బిజీగా ఉన్నా, లేకపోతే ఫోన్ ఎత్తకపోతే నన్ను ఏమైనా అనుకుంటాడేమో చేస్తాడేమో అని చెప్పేసి ఆయన ఫస్ట్ నాకు చెప్పారు. నేను అన్నా, సార్ మీరు నెంబర్ ఇచ్చిన తర్వాత నేను మీకు కాల్ చేయను, ఏమైనా అవసరం ఉంటే అప్పుడప్పుడు చేస్తా అన్నా. చేసిన తర్వాత ఏం అనుకోరు ఆయన. ఓకే కట్ చేసినాను కూడా నేను కూడా ఏమీ అనుకోను. కాబట్టి ఆయన ఏంటి, మొన్న రాఖీ పౌర్ణమి రోజు చాలాసేపు మాట్లాడారు నా గురించి. మీకు కాల్ చేశారా? అవును, ఆయనే కాల్ చేశారు రాఖీ పౌర్ణమి రోజు. రాఖీ పౌర్ణమి వాళ్ళ అక్కయ్య గారి ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు కాల్ చేశారు ఆయన. నాతో చాలాసేపు మాట్లాడారు. ఎనీ టైం ప్రతి సలహాలు ఇస్తారు. ఇంకో విషయం తెలుసా, ఆయన చెప్పిన విషయం, కీబోర్డ్ నేర్చుకోమన్నారు. ఇప్పుడు మృదంగం ఉందా అండి మీ దగ్గర? ఉన్నదండి, మృదంగం ఉన్నది, మృదంగం కూడా వాయిస్తున్నా. ఆయన చెప్పింది ఏంటంటే కీబోర్డ్ నేర్చుకోమని. తప్పకుండా ఆయన చెప్పిన సలహా పాటిస్తా. ఎందుకంటే ఈరోజు నాకు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ఆయనే. మీకు ఇంకో విషయం తెలుసా, చెప్పండి. వేరే వాళ్ళు ఇల్లు కట్టిస్తామని చెప్పేసి అన్నప్పుడు వేరే ఒక అనాథాశ్రమం వాళ్ళు రఘు కుంచే సార్ని గెస్ట్లా పిలిచారు. గెస్ట్లా పిలిస్తే ఆయన ఏం చేశారు, నా ఫోటో చూపించారు. ఇట్లా వీడికి ఇల్లు లేదు, నా ఇల్లు చూడలేదు కదండి ఆయన. మరి ఆయనకి ఎలా తెలుసు ఆ విషయం? మీ గురించి కనుక్కున్నారు మొత్తం అన్ని విషయాలు. ఓహో అలాగా. ఓకే, అయితే ఆ రోజు ఇల్లు గురించి వాళ్ళతో చెప్పారు, ఇట్లా ఉంది వీళ్ళు ఇల్లు అంటే. వాళ్ళు మళ్ళీ నాకు బియ్యం పప్పు అన్నీ తీసుకొని వచ్చారు తెల్లవారు. ఆయన హెల్ప్ చేయకపోయినా ఆయన ఎలాగోలాగా మీకు సాయం అందేలాగా చేస్తున్నారు. నేను చెప్తాను, హెల్ప్ చేయకపోయినా ఏంటండి చేస్తున్నారు. అరే మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారంటే మళ్ళీ మా ఇద్దరు గొడవ పెట్టడానికి చూస్తున్నారు. అన్ని రకాలుగా మీకు సాయం చేస్తున్నారు. అది మళ్ళీ అంటే చేయక అంటే మీరు ఏమన్నారంటే, లేదు ఆయన ఒకవేళ కుదరకపోయినా అవకాశం ఆయన చేసే అవకాశం లేకపోయినా వేరే వాళ్ళతో ఇప్పిస్తున్నారు. కానీ తప్పకుండా ఏంటంటే ఆయన మీద నమ్మకం ఉంది. తప్పకుండా ఎప్పుడైనా కొన్ని 5-6 నెలలు అయినా సరే ఆయన నాకు తప్పకుండా మళ్ళీ పిలిచి పాడిస్తారు. మళ్ళీ ఆల్రెడీ పాడిచ్చేవారే ఆయన, కానీ కరోనా వచ్చింది కదా, మా ఇద్దరికి అట్లా రామ్ రామ్ శ్యామ్ శ్యామ్ అయింది. కరోనా ఎఫెక్ట్ అందరి మీద పడింది, మా మీద బాగా పడింది. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే, రఘు కుంచేసరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పలాస తీసుకెళ్తామన్నారు సినిమా రిలీజ్ అయిన తర్వాత. అది మాత్రం చేయకపోతే తప్పకుండా అలుగుతాను. డైరెక్ట్ అటాక్ మే ఇద్దరు అలుగుతాను. పంపిస్తా ఈ వీడియో రఘు గారికి, అలుగుతానని చెప్తున్నారని చెప్తాను. పలాసకి తీసుకెళ్ళండి, లేకుంటే అలుగుతారంట, భోజనం చేయరంట, తెలిసిందే కదా ఆయన మారమని చెప్తాను. అలుగుతాను. టూర్లు వెళ్దాం అన్నారు, పలాస వెళ్దాం అన్నారు, తీసుకెళ్ళకపోతే మాత్రం తప్పకుండా అలుగుతా. ఇది నిజం. మరి ఈ మారం గురించి ఏంటి, ఎందుకు తిండి మానేస్తున్నారు? మారం ఏముందండి, నేను చాలా మంచోని కదా, అప్పుడప్పుడు అలా అలుగుతుంటా అందరితో పాటు. ఏంటంటే మామూలుగా అలగడం అంటే ఏం లేదు, ఒక సండే క్లాస్ మిస్ అవుతాయి, అది పోతే అలగడం. అలాగే ఇంకేదైనా ప్రోగ్రామ్ మిస్ అయినా, ఇంకెక్కడికైనా వెళ్ళకపోయినా నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అట్లా. అలుగుతూ ఉంటారు, భోజనం మానేస్తాను అట్లా అలవడం. నేను చెప్తున్నాగా మీతో, డైరెక్ట్ అటాక్ అయ్యారు. అవును, అంటే రాజు మంచి బాలుడు అన్నట్టు అలా అలుగుతుంటాను అనమాట. ఏం చేయకపోయినా అలుగుతాను.
మీ అల్లరి గురించి వచ్చింది కాబట్టి ఒకసారి అమ్మతో మాట్లాడదాము. మీ అల్లరి గురించి ఏంటి, మీ చిన్నప్పుడు విషయాలు ఏంటి అవన్నీ కనుక్కుందాం ఒకసారి అమ్మతో. ఓకే, అమ్మని పిలుస్తారా? పిలవని. అమ్మా, అమ్మా రా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? మంచిగా ఉందమ్మా. ఈ రాజుగారు బాగా అల్లరి చేస్తారంట. చిన్నప్పుడు ఎలా అల్లరి చేసేవాళ్ళు ఏంటి, ఆయన గురించి కొంచెం చెప్తారా? చేస్తాడమ్మా అల్లరి, చిన్నప్పటి సంది అట్లనే. ఎందుకు తిండి మానేయడం ఇవన్నీ? అప్పుడు మీకేమనిపిస్తుంది? తినమని చెప్పారా మీరు? నేను ఎంత బతిమలన్నా తినడు. అట్లా 3-4 రోజులు కూడా తినరు అంటున్నారు కదా. 3-4 దినాలు కాదు, మంచి నీళ్ళు కూడా ముట్టాడు. మరి ఎట్లా? నేను ఏమన్నా రాగలదని నేను భయానికి నేను తినబెడతా కానీ నువ్వు పొద్దు కింద దాకుండా అట్లనే ఉంటాడు. ఎందుకంటే ఎవరికి భయపడ్డాడు ఆయన? భయం పెట్టన్న చెప్పడానికి తినడు, అలుగుతాడు. ఏంటంటే ఇప్పుడు తోలుకపోను కదా ఏమన్నా ప్రోగ్రాంలు అయితే నేను రాను అంటాను కదా, అట్లా రావు అప్పుడు ఎందుకు జైన్ చేసినావు అంటాడు. మళ్ళా ఇప్పుడు రామచరితానికి పోవాలి కదా ప్రతి ఆదివారం, రానంట ఒక్కొక్కసారి. ఇక తినడు, ఏడుకోవాలి, ఏం చేయాలి, ఎందుకు అని అంటాడు. ఇక వాళ్ళ బావకు కూడా తెలిసిపోయింది, చెల్లెలు కూడా తెలిసిపోయింది. ఇక అమ్మ తోలుకపో, అత్తమ్మ తోలుకపో అడిగినాడు అంటానని ఇక తోలుకపోతే. ఇక మీకు 3 ఆడపిల్లలు, ఒక బాబు, ఇంకా 4 ఆడపిల్లలు, 3 అక్కలెంక ఈయన, ఈయన ఇంకా చెల్లెలు. ఇక రెండో ఆమె గట్లా అయ్యింది. ఏమైంది? ఇక ఈయన తోలుకొని నేను పోయినా ఏడికి. ఆమెకి ఏమైందండి? ఇద్దరు తోలుకొని పోయినా ఈయన. ఆయన సబిత వచ్చింది ఊళ్ళకు. ఏమొచ్చింది? సబిత ఎలక్షన్లు ఉంటాయి కదా, ఎంపీ ఎలక్షన్స్. సబిత వస్తున్నది రా, ఎంపీటీసీ బస్సు పంపిస్తుండ్రు, సబిత వస్తున్నది, నేను రాను అంటే ఎందుకు ఇవాళ ఉండి రేపు పోయేది, రామచారి ఎప్పటికి ఉండేదా అని తోలుకొని పోయిండు. నేను రానంటే కూడా ఇండ్లే. ఇక నేను ఇష్టాలక 8:30 అయితే 9 అవుతుంది, విద్యానగర్కి వెళ్ళి ఇక్కడికి ఇష్టాలక. ఇక ఇష్టాలక గాన్సు నేనే కాల్చుకున్నదో, అర్రలకు పోయింది, తలపెట్టుకున్నది, నేను లేను. ఇక పెద్ద ఆమె కూర వేస్తున్నదంట, ఈమె కొడుకుకు సన్నే పాలేస్తున్నదంట. ఇక తండ్రి ఏం చేస్తున్నాడో ఇక కాల్చుకొని వచ్చి, నాయన నేను ఇక చచ్చిపోతున్నా అంటే వాళ్ళక తండ్రికి తెలియక అమాయకుడు అట్లనే నీళ్ళు పోసిండు. నీళ్ళు పోస్తే కళ్ళు లేవన్నారు కదా, ఇప్పుడు అందులో ఉన్నది ఆమెకు కూడా కళ్ళు లేవు. 36 ఏండ్లు ఉన్నాయి. మీరు ఎలా చూసుకున్నారు? 2 బిడ్డలకి కళ్ళు లేకుండా ఇద్దరిని ఎలా చాకారు అసలు? 36 ఏండ్లు అమ్మ ఆమె, 36 ఏండ్లు. ఇంకా బిడ్డ ఉండకపోయాని ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నన్ను ఇంత పని చేయనియపోతుండే, చెల్లెల్ని చేయనీయలే, నన్ను చేయనీయలే. ఎక్కడ పోయినా ఈమె మిషన్ గుట్టుడే, ఇంకా ఆమె ఇంకో పని లేదు. ఇంకొక ఆమె బలరుండే, బలర కాడుకోతుండే. ఆమె కూడా గీడున్న పుల్లు గీడు కట్టకపోతుంది. ఆ ఇంట్లో మొత్తం ఇల్లు ఊపుతుండే, బండలు కడుగుతుండే, పెండ తీసుకుపోయి ఆడ బొందలు గడన పోసి వస్తుండే, అన్ని పనులు చేస్తుండే అమ్మ. చేనుకోయి టమాటాలు తీస్తుండే. అప్పుడు కంది కట్టే కదా, అప్పుడు 5 లీటర్లు అప్పుడు మేము వంట చేసేది. అవన్నీ ఎత్తుకొచ్చింది. ఈయనకు రాదు కానీ ఆమె అయితే అన్ని పనులు చేసి, ఆమెకి అన్ని చేసుకునేది, ఆమె పనులు అన్ని చేసుకునేది, ఇంట్లో పనులు కూడా చేసుకునేది. మొత్తం ఇంట్లో పని మాకు గుర్తులేదు, బట్టలు ఉతుకుడు కూడా మాకు గుర్తులేదు. ఆమెను 20 దినాల పిల్లు ఉన్నది. ఇక ఒక ఆయన, వీళ్ళ నాయన, నేను, మా అమ్మ సల్లీలు కూడా ముట్టలేదు, ఎత్తుకొని పోయినాం సరోజన దవాఖానం. ఇక ఆమెకి ఇట్లుండే, ఇట్లా పట్టుగారాలు పెట్టి ఇట్లా చేసిండ్రు. జర ఆమె గుడ్డు జర దొడ్డు ఉండే. ఇక ఆమెకు ఇప్పుడు వచ్చునో ఏమో, ఇక అన్ని మన 2000 లోటు ఉండే, 500 లోటు అన్ని గుర్తుపడుతుండే. తండ్రి పాల పైసలు, మేము పూలు తెంపబోతుంటాం. తండ్రి ఎడ్ల బండి, కిరాణాలు అంటే, సొప్ప అంటే, మట్టి అంటే, రాయి అంటే, ఇవన్నీ తండ్రి కొడుతుండే. మేము పూలు తెంపబోతుంటే ఇక అన్ని పైసలు ఆమెకి ఎత్తాం, జమ చేసి పెడుతుండే. 1 రూపాయికి ఇట్లా బాధ్యతలన్నీ ఆమె చూసుకునేది. ఇప్పుడు నా ఎన్న ముద్ద కింద పడ్డది, ఎత్తుకుందామంటే వస్తుంది. ఇప్పటికంటారు నీ లక్ష్యం పోయిందమ్మా, నీ లక్ష్యం పోయింది. అంజమ్మ ఉండంగా మీకు మంచిగా ఉండే. ఎవరు వచ్చినా వండి పెట్టింది. మా చిన్న బిడ్డ అత్తగారు వస్తే వండి పెట్టింది, పెద్ద బిడ్డ అత్తగారు వస్తే వండి పెట్టింది, ఇంకో బిడ్డ అత్తగారు వస్తే వండి పెట్టింది. కానీ యాష్ట పడలే అట్లా చేసిందమ్మా. మరి రాజుగారి గురించి చెప్పండి. ఈయన సంగతి ఏంటి? ఎలాగా ఇబ్బంది పడ్డారు ఈయనతో? ఇక ఈయన చిన్నప్పటి సందికి పాటలు అంటే ఇష్టం అమ్మ, పాటలు అంటే ఇష్టం. మీరు లేనిదే ఇక్కడ ఏమి జరగదు కదా. మరి నేను తోలుకపోవాలి, ఏడికి తోలుకపోవాలంటే ఏడికి తోలుకపో. మళ్ళీ ఆ బిడ్డకు కూడా పాటలు వస్తుండే, ఈయన కన్నా ఎక్కువ వస్తుండే.
ఇప్పుడు ఈ తప్పు పోయినా ఆమె చెప్తుండే టీవీ పెట్టుకొని ఇట్లా ఇద్దరు కూర్చొని పాడుకునే వాళ్ళ రాజు అవునండి, ఇద్దరం కూర్చుని ఇట్లా కాదురా ఇట్లా రేడియో ఆవిడే పెట్టేది. ఆమె తెల్లగా ఉండే రేడియో ఆవిడే పెట్టేది, పాటలు మేమిద్దరం కలిసి పాడుకునేది. ఓకే. ఇక తర్వాత నేను ఒక్కనే పాడుకుంటుండే, తానం చేపిస్తుండే, బట్టలు ఉతుకుతుండే అన్ని. ఇప్పుడు అప్పుడప్పుడు ఇప్పుడు ఆ బిడ్డ మిస్ అయ్యేవాడిని. ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఇప్పుడు నేను ఒక్కనే కదా, ఇక ఆమె అంత నిదానం ఎవరికి లేదు. నా లక్ష్యం పోయింది కానీ ఆమె అంత నిదానం ఎంత మందికి యాక్ట్ రాకుండా ఉండి పెట్టింది. కానీ ఇప్పటికి మా చిన్న బిడ్డ అత్తగారు అంటారు, అంజమ్మ కూర అంతే మంచిగా ఉంటుంది, మీరు ఇంతమంది మళ్ళీ మేము కోసి కూడా కోసిపోదు, ఆమెనే కోసుకుంటుండే, ఒక పుచ్చులో వంకాయలే కోసిస్తుంది. అసలు బిడ్డ ఎక్కడ ఆవిడకు ఏంటంటే కొంచెం చూపించారండి. ఓకే. అదే ఒకటే సార్ పోయినామమ్మ, చూపించి ఏం లేదు, హాస్పిటల్కి పోయినాం, గది కళ్ళాలు వేసినాం కానీ ఈయనకు కూడా చూపించారా? చూపించలేమ్మా. ఇక ఏడ్చుకుంటా కూర్చుని ఈయన ఉడిసి ఇంకా అంటే ఒక్కడే బాబు, మీకు ఎలా అనిపించింది? ఉన్న ఒక ఇంద్రారెడ్డి ఆయన ఈడ పంచాయత్ ఆఫీస్ కట్టకుండ్రి, ఇంద్రారెడ్డి వచ్చిండు ఆయననే, అన్నయ్య కొడుకు పుట్టిండంట అని అన్నారు. మళ్ళీ ఇంకా కనులేవు అంటే ఇక చూడగానే ఏమనుకున్నారు? ఫస్ట్ ఆమెకు కూడా కళ్ళు లేవు, ఈయనకు కూడా కళ్ళు లేవు. మరి ఏడ్చుకుంటా కూర్చుని ఏం చేయాలి? అన్నం తినకుండా భూమిపాడు పట్టినాం, ఏం చేయాలి? ఉన్నొక్కని కళ్ళు లేకపోయా. మరి మా పరిస్థితి ఎట్లమ్మా? ఓ ఇంటికి ఇస్తే పోయేటోళ్ళు ఆడపిల్లలు, ఇలా ఈ ఒక్కడు చక్కగా ఉంటే మాకు ఆ ఇల్లు అట్లా లేకపోవు కదా. ఆయన పిల్లము, ఆయన పిల్లలు, ఆయన మాకు బుక్కెట్ పెట్టకుండా సరే ఉంటుండ్రు కదా. ఇప్పుడు ఈ పరిస్థితి ఇట్లా రాకపోవు కదా. మందిని చూస్తే ఇప్పుడు మా బావల కొడుకులు మాయా వాళ్ళెవరు మీకు సాయం చేయరా? నలుగురు ఇలా నాయన తోడ, నలుగురు చెల్లెన్లు, ఇద్దరు తమ్ములు, ఒక్క అన్న, ఎవ్వరు కూడా సాయం చేయరు. ఎవరు కనీసం పలకరించే కాదు, ఇట్లా మాట్లాడ కూడా మాట్లాడు. మళ్ళీ ఇలా నాయన చూడు అమాయకుడు, మాదంతా కొండపోయి వాళ్ళకి ఇచ్చిండు కానీ మమ్మల్ని అయితే దగ్గర కుదలే. అయ్యో నాకు నలుగురు బిడ్డలు ఉన్నారు, ఒక కొడుకు ఉన్నాడు. ఏమనిపించేది? ఈయన ఇలా ఉన్నారు అయినా కూడా నాకు సంగీతం కావాలి అని చెప్పి దాని మీదే ప్రాణం పెట్టుకొని తిండి మానేసి ఆ రూమ్ లోనే, ఇప్పుడు చూసాం మనం ఆ ఇల్లు, అక్కడ అలా ఉన్నా కూడా అదే ఇంట్లో ఉండి ఆయన పాటల మీద ధ్యాస పెట్టుకొని ఉన్నారు. ఏమనిపిస్తూ ఉంటది? ఈడ వండుకుంటామమ్మ, మబ్బులో లేస్తాడు, ఈ తలుపు తీసుకొని ఇక పోతాడు, ఇక పోయి టీవీ పెట్టుకొని కూర్చుంటాడు. ఎక్కడ పోయినా టీవీ అన్న. మళ్ళా పొదుముఖంగా మళ్ళా ఇప్పుడు ఉంటాడు కదా, మళ్ళీ ఎప్పుడు 10-11 కొట్టంగా వస్తాడు. నేను కలిపియను రా, నువ్వు అన్నం తినవు ఏం తినవు, ఇప్పుడే వచ్చినగా అంటే గిత్త రాకదాకా ఎవరు మేలుకుంటారు అంటే అట్లనే పిచ్చి. ఎప్పుడు మేలుకైతే అప్పుడు ఉరుకుతారు. అరే మందిని లేపుతావు అరయ్య, మంది వండుకుంటారు, గింత రాత్రి లేపుతావు, ఆ మెల్లగా పెట్టిన వీటిలో పెట్టంటే అవి అంటే బాక్సులు పెద్దగా ఉండాలంట. అది పెద్ద టీవీ ఉన్నదా, అది 10,000 టీవీ. అదేమైంది, ఆ టీవీ బాగా వచ్చి ఖరాబ్ చేసిండు, ఆ బాక్సులు దొరుకుతలేవంట. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ని అడిగిండు, బాబాయ్ నాకు టీవీ అంటే ఆ టీవీ ఇప్పించిండు ఆయన చిన్నది. ఇప్పటికంటాడు చిన్న టీవీ ఇప్పించినావు, చిన్న పెద్దగా ఉండాలనంట, ఊరంతా తినాలనంట. అట్లా పాటలు అంటే ఇష్టం అమ్మ ఆయనకు. ఇక నువ్వు ఏడికి దొరకపోకున్నా అన్నం. ఒక క్వశ్చన్ అడగచ్చా రాజుగారు? ఒక చిన్న క్వశ్చన్. కాంపిటీషన్ పెట్టేశారు క్వశ్చన్ ఆల్రెడీ, క్విజ్ కాంపిటీషన్ పెట్టేశారు. ఎప్పటికీ నవ్వుడు ఉండాలి, మనుషులు ఉండాలి, ఇంటి నిండు ఉండాలి. అదే ఇప్పుడు మీకు రాబోయే అమ్మాయి ఎలా ఉండాలనుకుంటున్నారు? లేదా ఒకవేళ మీలాగే అలిగే అమ్మాయి వచ్చింది అనుకోండి, మారం చేసే అమ్మాయి వచ్చింది అనుకోండి, ఆ అమ్మాయిని ఎలా బుజ్జగిస్తారు? మీ పాటతోటి ఒక పాట పాడతారా? అప్పుడు నేను చాలా ఉంటది, ఇంకా తర్వాత మేము ఇద్దరుగా అలిగామంటే మామూలుగా ఉండదు. అంతేనా? అంతే కదా. ఒక పాట పాడతారా? అమ్మాయిని, అలిగిన అమ్మాయిని ఎలా బుజ్జగిస్తారు అనేది. అప్పుడా ఎలా బుజ్జగించాలంటే పడుతున్నారా అంటే కాదా, మీరు సడన్ గా అమ్మాయి గురించి క్వశ్చన్ అడిగారు. అప్పుడు ఎలా ఉంటుందంటే మనం మామూలుగా అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి రాణిలా బంగారు గణిలా సూతానే నిన్నిలా నా రెండు కన్నులా కళ్ళ కళ్ళకే కాటుకే ఎట్ట మా విధి విధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మోతలా సందేళ్ల పాటలా సందళ్ళు తెచ్చవే నీల సుక్కల్లో చూసిపోకల సుట్టేసుకోకి సీరలా సక్కాని సంటి ఓడిలా
సీత నేను చెప్పిందలా. ఎస్. సూపర్ అండి. అయితే ఇట్లా పాడి ఆమెని పొగిడేసి మైమర్పిచ్చేస్తారు అవునండి. అంతే, అమ్మాయి అలా ఉంటే అలా అలా మైమరపించేస్తానమాట. లేకపోతే నన్ను కొట్టింది అనుకో, మామూలుగా కొడితే మాత్రం కాలీ కోటర్ బాటిల్ అయింది లైఫ్, తన్ని తరిమింది వైపు. కాలీ కోటర్ బాటిల్ అయింది లైఫ్, తన్ని తరిమింది వైపు, తన్ని తరిమింది సొంత వైపు. అయితే ప్రిపేర్ చేసుకున్నారు, పొగడాలంటే ఏ పాట, తిట్టినప్పుడు ఏ పాట అని ముందుగా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు అయితే. అంతే కదా, అప్పుడు అలా ఉంటది. ఎందుకంటే మనం భర్త పూజ కాకుండా చూసుకోవాలి కదా, కొంచెం బాగా బతిమలాడి బుజ్జగించి కొంచెం. అనుకున్నారా మరి ఎలాంటి అమ్మాయి కావాలి అనేది మనసులో అనుకున్నారా? అంటే నా మనసులో ఏం అనుకోలేదు ప్రస్తుతానికి, పాట ఓన్లీ పాట. అంటే నా మనసులో ఎట్లా ఉంటది అంటే, అరే నన్ను అర్థం చేసుకునే అమ్మాయి రావాలి, అలా వస్తే బాగుంటదని. అట్లా వస్తే తనకు నాకు బాండింగ్ బాగుండాలి, నన్ను అర్థం చేసుకోవాలి, నేనేంటనేది అర్థం చేసుకుంటే చాలు, అంతే. ఏమన్నా బాధలు ఇప్పుడు దాకా అంటే పాటలు కానీ ఇవన్నీ పక్కన పెడితే, నేను ఎందుకు ఇట్లా పుట్టాను అనేది ఎప్పుడన్నా దేవుణ్ణి తలుచుకొని బాధపడ్డం కానీ, నాకు ఇంకేమన్నా మంచి అవకాశం వస్తే బాగుండు, కళ్ళు కనిపిస్తే బాగుండు అని ఎప్పుడన్నా బాధపడ్డారా? ఎప్పుడు చిన్నప్పుడే ఉండేయండి, అది అయిపోయింది. అది దానికి బాధపడ్డా ఏం చేయలేం. సింగింగ్ గురించి బాధ తప్ప దీని గురించి అయితే లేదు. అదే ఇది అంటే సింగింగ్ గురించి కానీ ఎప్పుడన్నా ఇలాంటి విషయాల్లో బాగా బాధపడ్డ విషయాలు ఏమి? సింగింగ్ గురించి అయితే బాధ అనిపించింది. సింగింగ్ గురించి ఏముంది అండి బాధ? మీరు బాగా పాడుతున్నారు, అవకాశాలు వస్తున్నాయి అంటే ఇప్పుడు వస్తున్నాయి అవకాశాలు, అప్పుడు లేవుగా. అప్పుడు ఎవరు, నేను రాజు అంటే ఒక బుక్ మీద ఒక పెన్సిల్ తో పెన్ తో రాజు ఒంటరి వాడు అని ఒక ఇది ఉంది. అప్పట్లో మీరు బాగా ఒకరే కూర్చొని బాధపడే వాళ్ళ? అవునండి, బాధపడే మామూలుగా ఒక్కనే కూర్చొని అలా బాధపడుతూ ఉండేవాడిని. ఆ టైంలో మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది? ఇప్పుడు అమ్మగారు అంత ఇబ్బంది పడినా మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలంటే అక్కడికి తీసుకెళ్తున్నారు. సీరియస్లీ ఏంటంటే మా అమ్మగారు కానీ లేదా నా ఫ్యామిలీ కానీ ఎవరున్నా నేను బాధపడితే వీళ్ళందరూ సఫర్ అవుతారు, వాళ్ళకి ఆ విషయం తెలుసు. అవును, నేను ఎక్కడికి వెళ్ళకపోయినా వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారని నాకు తెలుసు. కాబట్టి నేను బాధపడి వీళ్ళని బాధ పెట్టడం ఎందుకని ఒక్కోసారి అనిపిస్తుంటది, కానీ తప్పదు, ఏం చేస్తాం. సుస్వాగతం సినిమాల అంతే కదా. ఇప్పుడు మామూలుగా ఏంటంటే తండ్రి చెప్పిన మాట హీరో వినడు, తండ్రి చనిపోయాక ఆయన విలువ ఏంటో వీళ్ళకి తెలిసిపోయి పవన్ కళ్యాణ్ గారికి తెలిసిపోద్ది ఆ విలువ ఏంటి. నాకు కూడా అంతే, ఏంటంటే అరే వీళ్ళందరినీ బాధ పెడుతున్నాను కదా నా వల్ల, ఎందుకు ఇలా. అసలు నాకేమో సింగింగ్ రావాలని ఆలోచన, వీళ్ళేమో నేను బాధపడితే వీళ్ళు బాధపడతారు, అంతే. మీకైతే మీ ఫ్యామిలీ సపోర్ట్ అయితే బాగుంది కదా? అవునండి. మామూలుగా ఏంటంటే మీకు సీరియస్లీ చిన్నప్పటి నుంచి అంటే ఇప్పటి వరకు నన్ను బాగా చూసింది నా ఫ్యామిలీ. అలాగే ఇప్పుడు ఒకప్పుడు బయట వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా ఇప్పుడు చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు ఈ ఊరి వాళ్ళ నుండి కూడా నాకు సపోర్ట్ వస్తుంది. అలాగే బయట నుంచి ఎంత సపోర్ట్ వస్తుందో ఈ ఊరి నుంచి కూడా అంతే సపోర్ట్ వస్తుంది. నిజంగా మీ అమ్మగారు చాలా గ్రేట్ అండి. అంటే బయట మామూలుగా ఎంకరేజ్ చేయడమే కష్టం, చదువు తప్పించి ఇంకా వేరే ఏది ధ్యాస పెట్టనివ్వ. ఆ విషయంలో నేను గ్రేట్. అదే అండి, మీరు చాలా ఇంత సపోర్ట్ దొరికిందంటే మీరు చాలా గ్రేట్. అందులో అమ్మగారు ఇట్లా లోపం ఉంది అవన్నీ పక్కన పెట్టేసి మీకు ఎలా కావాలంటే అలాగ, ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్తున్నారు. అంత ఓపికగా మీకు ఏం కావాలో అన్ని చేస్తున్నారంటే అలాంటి అమ్మ మీకు దొరకడం చాలా అదృష్టం. అవును చాలా అదృష్టం అండి. ఎందుకంటే తెలుసు కదా, ప్రతిసారి ఎక్కడికి వెళ్ళాలన్నా, ఇప్పుడు మామూలుగా షూటింగ్స్కి వెళ్ళాలన్నా కొంతమంది ఏమన్నారంటే పోలీసులు తిడతారు, అట్లా వెళ్ళగొడతారు, ఇట్లా అన్నారు. మా అమ్మగారి నా మొహం చూసి అక్కడ ఎవ్వరు ఏమనలా. మాకు తినే ఫుడ్లో కానీ ఏ విషయంలో కూడా వాళ్ళు హెల్ప్ చేశారు, అన్నం పెట్టారండి. సినీ ఇండస్ట్రీ నాకు అన్నం పెట్టింది. అయితే మా అమ్మగారు బాగా చూసుకోవడం వల్ల కొంతమంది అంటుంటారు ఇలా కదా, అలా నెగ్లెక్ట్ చేయలే.
నన్ను నెగ్లెక్ట్ చేయలేరు కాబట్టి మా అమ్మ నాన్న గ్రేట్. మ్మ్. నిజంగా నా అదృష్టం అది. నేను వాళ్ళకు ఎప్పటికీ రుణపడి ఉంటారు మీరు అలాగా. ఆ జన్మాంతరం రుణపడి ఉంటానండి. మ్మ్. ఎందుకంటే మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ నన్ను ఎప్పుడు అన్నది లేదు. నన్ను మా అమ్మగారు కూడా చాలా గారాబంగా చూశారు. మ్మ్. అంటే ఇప్పుడు ఆడపిల్లలు అంటే వాళ్ళని అట్లా ఇట్లా తిట్టేవాడు, నన్ను ఎప్పుడు తిట్లా. అట్లా ఒక్కరే బాబు కదా మిమ్మల్ని అవును. ఇంకా గారాబం చేస్తుంటారు. అవును, మ్మ్. అట్లా ఎప్పుడు తిట్టలేరు కాబట్టి బాగా చూసుకున్నారు, మ్మ్. చూసుకుంటారు కూడా ఇప్పటికీ. మీరు ధైర్యం చెప్తారా మీ అమ్మగారికి ఎప్పుడైనా బాధపడినప్పుడు మిమ్మల్ని చూసి? నాకే ధైర్యం లేదు, నేను వాళ్ళకి ఎలా చెప్తానండి చెప్పండి. మామూలుగా నేనే ధైర్యంగా అంటే ఉండలేదు. మీరు ధైర్యం, మీరు ఇప్పుడు ఉండే నలుగురు అమ్మాయిలు ఉన్నారు, నలుగురిలో మీరే అబ్బాయి, మీరే ధైర్యం చెప్పాలి కదా. ఇంటికి ఉండేది మీరే మగదిక్కు కాబట్టి. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందంటే అప్పుడు ఆ టైంలో నేను ఎవరితోని మాట్లాడేవాడిని కాదు. మ్మ్. నాకు లైఫ్, నేను మామూలుగా ఒంటరిగా ఉండేవాడిని. మ్మ్. నన్ను నేనే అప్పుడప్పుడు అలా ఇది చేసుకో ధైర్యం చెప్పుకునేవాడిని కాదు. మ్మ్. అప్పట్లో నన్ను ఎవరు చూసేవాళ్ళు అంటే అప్పట్లోనే ఎలా ఉండేవాడిని అంటే ఎవరికి కనిపించకుండా అలా ఇంట్లోనే లేదా బయట. మ్మ్. ఇప్పుడు ఏంటంటే ఏంటి పరిస్థితి, నేను ఎక్కడ పడితే అక్కడ అట్లా ఉండేవాడిని. నేను ఒంటరిగా ఉండేవాడిని. నాకు అప్పట్లో ఒంటరి లైఫ్ అనేది నాకు అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను బయటికి వెళ్తుంటే చాలామంది మేము ఉన్నామంటూ అందరు వస్తున్నారు. ఇప్పుడు నాకు కాస్త ధైర్యం ఇస్తున్నారు కానీ మ్మ్. అప్పట్లో నాకే ధైర్యం లేదు, నేనే ధైర్యవంతుని కాదు. మీరు ధైర్యంగా ఉండాలి అండ్ మిగతా వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి, అవతల మిమ్మల్ని చూసే వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ గా ఉండాలి. అలా ఉంటారనే నేను అనుకుంటున్నాను. తప్పకుండా. ధైర్యం లేదని మాత్రం చెప్పకండి, ధైర్యంగా ఉండాలి. మీరు ఇంత టాలెంట్ ఉన్నప్పుడు ధైర్యంతోనే ముందుకెళ్ళాలి మనం. అవును, అంటే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే సింగింగ్ వచ్చిందో అప్పటి నుంచి ధైర్యంగా ఉంది నాకు. అది నాకు సింగింగ్ లేనప్పుడు మాట అంటే ఏం జరుగుతుంది అసలు అని అనిపించేది. అట్లా ఒంటరిగా ఉండేవాడిని. ఇంకా ఏంటి పరిస్థితి, ఏంటి ఇలా ఆళ్ళ మీద ఆధారపడడం అని చెప్పేసి అనిపించింది. కానీ ఇప్పుడు కాస్త ధైర్యం వస్తుంది. ఎందుకంటే సింగింగ్లో ఇంకేమైనా చెయ్యాలనుకుంటున్నారా మీరు లైఫ్లో? మీ గోల్స్ కానీ మీ ఎయిమ్స్ కానీ ఏంటి? నా ఎయిమ్స్ వచ్చేసి సింగింగ్ అండి. ఓన్లీ సింగింగ్. ఇంకేవి ఆశలు లేవు. ఒకవేళ సింగర్గా ఆపర్చునిటీ వస్తే ఎలా అంటే పలాస తర్వాత మళ్ళీ ఒక అవకాశం వచ్చింది అనుకోండి, ఎలాంటి పాటలు పాడాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మాసా, డివోషనలా, లేకపోతే ఇప్పుడు మన సింగర్స్ దాంట్లో ఏం ఉండదండి. అంటే మీకు ఏ జోనర్ ఇష్టం? లేదు, అంటే నాకు అన్ని ఇష్టమే, మెలోడీ ఇష్టం అండ్ ఫాస్ట్ బీట్ కూడా ఇష్టమే. కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ డిసైడ్ చేస్తాడు ఏ పాట ఇవ్వాలి ఏంటి అనేది. ఇప్పుడు రఘు కుంచే సార్ నాకు ఫాస్ట్ బీట్ ఇచ్చారు, అట్లా అని అందరూ అలా అని కాదు. అంటే ఎవ్వరు ఏది ఇచ్చినా పాడే ఏది ఉండాలి అంటే మెలోడీ కానీ ఫాస్ట్ బీట్ కానీ ఏదైనా పాడొచ్చు. నాకు ఇది ఇవ్వాలని ఏం లేదు, వాళ్ళు ఏది ఇచ్చినా అంతే. చాలా నేను మంచోని కదా, దేని పగలగొట్టదంటే మామూలుగా ఈ సోఫా ఉందనుకోండి, అది విరిగిపోకపోతే చాలా నా చేతుల్లో. డబ్బే పోయింది, కెరసనాయిల్ డబ్బా. ఆఫ్టర్ ఆల్ ఈ సోఫా ఎంత అంతే, అట్లా చీళ్ళు బద్దలైపోతాయి. ప్రతి ఒక్క షూటింగ్లో దొరకపోయినమ్మా, ఈ నడుకుడా ప్రతి ఒక్క దానికి దొరకపోయినా, మాకు కూడా తెల్లని దాకా నిద్ర లేకుండా దొరకపోయినా. ఓకే రాజు గారు, మీకు ఒక చిన్న క్విజ్ కాంపిటీషన్ పెట్టాలనుకుంటున్నాను, తప్పుగా అనుకోవద్దు. అన్ని చేశాక తప్పుగా ఏంటండి, ఆల్రెడీ పెడుతున్నారు. అంటే మీరు చాలా అట్లా వాయిస్ వినగానే గుర్తుపట్టేస్తారు, సంవత్సరం తర్వాత మీరు వచ్చి మాట్లాడితే గుర్తుపడతారు అని అన్నారు. అవును. కాబట్టి నేను ఒక చిన్న క్విజ్ కాంపిటీషన్ లాగా మన సింగర్స్ వి పెడతాను, విని ఎవరనేది చెప్పాలి. చెప్తారా? ఓకే, చెప్తా. ఓకే అండి. ఉన్నారు అక్కడి నుంచి ఫోన్ చేసి, ఇది మేము డాన్స్ చేయడానికి వీలుగా లేదండి, స్లోగా ఉంది. ఎంఎం కీరవాణి సార్. ఎవరండి? ఎంఎం కీరవాణి సార్. కరెక్ట్ గా చెప్పారు. అట్లా వాయిస్ వినగానే చెప్పేస్తారా? అవునండి. ఓకే, నేను ఇంకొకరు చెప్తాను. ఎస్పి బాలు సార్. వావ్, అసలు కొంచెం ఒక లైన్ వినగానే చెప్పేస్తున్నారు కదా మీరు. అవును. ఇప్పుడు జనరేషన్ వాళ్ళది కూడా చెప్తారా మీరు? ఇప్పటి జనరేషన్ వాళ్ళు మీరు ఇస్తే చెప్తా. హింట్ ఇస్తాను. ఓకే, బాగా ఫేమస్ అయిన వాళ్ళనే ఇస్తాను. ఓకేనా? ఓకే.
సిట్ శ్రీరామ్ గారు. వావ్, కరెక్ట్ అండి. ఎస్. రాహుల్. వావ్, అసలు రాహుల్ ఈ పాట పాడలేదు, ఏదో ఈవెంట్ లో పాడారు. ఈవెంట్ లో అయినా కూడా పాడారు మీకు వన్ లైన్ అట్లా పాడగానే గుర్తుపట్టేస్తారు అసలు. రాహుల్ సార్ వాడారు. సూపర్ అండి, సూపర్ అసలు. మామూలుగా థ్యాంక్ యూ వెరీ మచ్. క్రేజీ. ఎస్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకొకటి మీకు బాగా తెలిసిన వాయిసే వినిపిస్తాను, ఇది గుర్తుపట్టేస్తారులేండి, ఏదో నా కోసమే. ఇంకా మీ తోతమే అండి, నా తోతం కాదు. యా, మా గురువు గారు. ఎస్, నన్ను ఫేమస్ చేసిన వ్యక్తి రఘు కుంచే సార్. మామూలుగా లేదు. సూపర్ అండి, సూపర్. మీతో పాటు మీ చెల్లె గారు కూడా ఉన్నారు కదా, ఒకసారి పిలుస్తారా? ఉండండి, పిలుస్తాం. నమస్తే అక్క. నమస్తే. మీ పేరు? నా పేరు స్వప్న. ఓకే, మీరు ఇక్కడే ఉంటున్నారు, మీ ఇంటికి దగ్గరలోనే ఉంటున్నారు. ఏంటి అంటే అంత ఇష్టమా మీ అన్న అంటే? అంటే ఇక కళ్ళు లేవు కదా ఇంటి దగ్గర, అంటే చూసుకునే వాళ్ళు ఇంకెవరు లేరు అన్నట్టు ఇక్కడనే దగ్గరనే ఇల్లు తీసుకొని కట్టుకొని ఇక్కడనే ఉంటున్నాం వాళ్ళ గురించే. అంటే మీరు ఉండడం వేరు, మీ హస్బెండ్ కూడా మీకు హెల్ప్ఫుల్ గా, మీకు సపోర్టివ్ గా ఉండడం. ఎట్లా సపోర్ట్ గా ఉంటారు ఇక్కడ? సపోర్ట్ బాగానే చేస్తాడు ఆయన. ఏమన్నా పాటలు పాడాలన్నా ఇది రావట్లేదు అంటే మంచిగా పెట్టిస్తాడు, వినిపిస్తాడు. ఒకవేళ రాకుంటే మంచిగా వాడకుంటే తీరుతాడు, మంచిగా వాడని చెప్తాడు. బాగా సపోర్ట్ చేస్తాడు. సపోర్ట్ బాగా చేస్తాడు. మంచిగా వాడినావంటే బాగుంది, బాగా వాడినావు రాజు అని చెప్తాడు. ఇంకా వాళ్ళిద్దరు మంచిగా జోక్స్ వేసుకొని మంచిగా నవ్వుకుంటా బాగుంటారు ఇద్దరు, బావ మరుదులు ఇద్దరు. ఈయన మొత్తం సపోర్ట్ వాళ్ళ బావకి అంతే, మాకేం చేయడు, ఆడపిల్లలకు అసలు చేయడు, వాళ్ళకే చేస్తాడు, వాళ్ళకే చేస్తాడు సపోర్ట్ మొత్తం. ఏదన్నా సరే కొద్దిగా ఏదైనా బాగలేదని అన్నాడు అనుకో, మా ఆయన అన్నాడు అనుకో వాళ్ళ బావ బాగలేదు అని, అవును బావ బాగలేదు నిజంగానే అని అంటాడు. ఇంకా ఆయన మాటలే వేదం అన్నట్లుగా అంతే, ఇంకా బాగలేదు నిజంగానే అంటాడు. ఇంకా నాకేమో అప్పుడు కోపం వస్తుంది, ఎంత చేసినా ఇక ఆయనకే సపోర్ట్ చేస్తాడు. ఉప్పు ఎక్కువైంది కూరలో, ఉప్పు తక్కువైందంటే ఉప్పు తక్కువైంది. శివగామి లాగా ఆయన మాటే శాస్త్రం అట్లా చెప్తాడు. ఇంకా రాజు అంటే ఎవరు? మీ బావగారు, మీరు అంతే ఒకటేనా? అంటే మంచిగా చెప్తాడు. అంటే మా ఆయన కూడా మంచిగా చూసుకుంటాడు, ఏ దానికన్నా హెల్త్ బాగాలేకున్నా కానీ. మీకు బంధువులా అండి ఆయన? బంధువులు అంటే కొంచెం దూరమే కానీ ఇక అట్లా ఇచ్చి చేసిరు అనమాట, దూరం అయినా సరే అని. అంటే ఎంతైనా కూడా ఒక హస్బెండ్ ఇట్లా తమ్ముడికి ఇట్లా సపోర్ట్ చేయరు, కానీ ఆయన చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీకంటే కూడా ఆయనకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. బోట్ అంతా అటువైపే ఉంది. చిన్నప్పటి నుంచి బాగా సపోర్ట్ చేసిన వాళ్ళకంటే కూడా ఆయనకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. చిన్నప్పుడు అంతా ఎట్లా చేసేవాళ్ళు? చిన్నప్పుడు అంటే ఇక అప్పుడు నాన్న ఉండే కదా, నాన్నే చూసుకుంటుండే అందరినీ. ఇక మావి పెళ్లిళ్ళు అయినాయి, ఇద్దరు అక్కలు పెళ్లిళ్ళు చేసిండు, నాయనే చేసిండు. నా పెళ్లి కూడా చేసిండు ఆయన. మా చిన్న బాబు 1 year ఉంది అన్నప్పుడు చనిపోయిండు. 1 year తర్వాత హెల్త్ బాగాలేక ఫీవర్ వచ్చి చనిపోయిండు. ఇట్లా ఇక అప్పటి నుంచి మా ఆయననే చూసుకుంటాడు. ఇంకా అంటే అప్పటి వరకు కూడా అందరం కలిసే ఉన్నాం. అక్కడైనా సరే ఆ ఇంట్లో ఉంటుండే ఫస్ట్, మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే అందులోనే ఉంటుంటే అందరం కలిసి ఉంటుంటే. అంటే మేమే కాదు, ఇంకా మా ఇంకో అక్క ఉండే, మా అక్క వాళ్ళ కొడుకుండే, ఇంకో అక్క ఉంటుండే, అందరం ఇంతమందిరం కలిసి ఒకటే దగ్గర కలిసి ఉంటుంటిమి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కలిసి ఉన్నాము. కాకపోతే మా అక్క వాళ్ళ కొడుకు కూడా ఉండే, కానీ 2 years అవుతుంది వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి. అప్పటి వరకు అందరం కలిసిమెలిసే ఉన్నాము. ఇక మంచిగానే చూసుకుంటుండే, అందరినీ చూసుకుంటుండే, ఎవరిని ఇట్లా వేరు పెట్టకుంటుండే. కానీ మీరు ఎప్పుడన్నా బాధపడ్డారా? అంటే అన్నయ్యకి ఇట్లా ఉంది, అందరు అన్నలు బాగానే చూసుకుంటున్నారు, ఏది కావాలంటే అది ఇవ్వడము, లేకపోతే రాఖీ పండగ వచ్చినప్పుడు రాఖీ కట్టుకోవడము ఇట్లా ఉంటది కదా? అంటే ఉంటది కదా మేడం, కొంచెం ఎవరికైనా సరే రాఖీ వచ్చినప్పుడు ఫస్ట్ కడతా నేనే. మీరే కడతారా? నేనే కడతా, ఎవరు కట్టారు ఇంకా వేరే వాళ్ళకి ఎవరు కట్ట. మీరు ఒక్కరే కదా లాస్ట్, అందరికి మీరంటే బాగా ఇష్టం. అంటే ఇక ఇక్కడనే ఉంటాయి కదా, దగ్గరనే ఉంటాయి కదా, ఇక నేనే నాకు నచ్చింది పోయి కొనుక్కొచ్చుకొని కడతా. ఇంకా నేనే ఫస్ట్ కడతా, మంచి రాఖీ తెస్తా, అందరికన్నా మంచిగా ఉండాలి అని చెప్పి నేనే కడతా. మంచి రాఖీ కడతా, ఫస్ట్ పొద్దున్నే కట్టేస్తా. ఇంకా రాఖీ అనగానే ఏడుపు వచ్చేస్తుంది కదా.
ఇంకా వేరే వాళ్ళకి ఎవరు కట్టను. ఇంకా మామూలుగా ఉంటారు కదా అన్న వరుస అట్లా అవుతారు కదా, ఇంక వాళ్ళు ఏమనుకుంటారు అనే లెక్కన ఎవరు కట్టారు. ఇంకా మా అన్నకే కడతా ఫస్ట్. ఇంకా నేను కట్టిన తర్వాత ఇక మా అక్క వాళ్ళు కడతారు, వాళ్ళు ఇంకా ఇద్దరు కడతారు, ఇక మా పిల్లలకు కడతా నేనే. బాధపడకండి, ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది కదా. మీ మీ తమ్ముడు గారు అదే మీ అన్నయ్యతో ఇంతమంది ఇంటర్వ్యూస్ వచ్చి తీసుకొని వెళ్తున్నారు, ఇప్పుడు స్టార్ అయిపోయారు సోషల్ మీడియాలో. ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసిన అంతా కూడాను ఇప్పుడు వచ్చేస్తుంది ఆ స్టార్డమ్ అంతా. ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు బాగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. నేను కూడా అని చెప్తా, మంచిగా వాడాలి, మంచిగా వాడితేనే కదా ఫేమస్ అయ్యేది, బాగుంటారు కదా, అందరు చూస్తుంటారు కదా అని చెప్తాం మేము కూడా. ఇంట్లో వాడతాడు మంచిగా, కానీ కొద్దిగా ఒక్కొక్కటి మిస్టేక్ పోకుండా వాడాలి, మంచిగా నేర్చుకొని వాడాలి అని చెప్తాం ఇంకింట్లో. మీ చెల్లె కోసం ఒక పాట పాడతారా? తప్పకుండా. మల్లె తీగకు పందిరి బోలే, మసక సీకటిలో వెన్నెల బోలే, నీ పాదం మీద పుట్టు మచ్చనే చిల్లెమ్మా, తోడ పుట్టిన రుణం తీర్చుకుంటానే చిల్లెమ్మా, నీ పాదం మీద పుట్టు మచ్చనే చిల్లెమ్మా, తోబుట్టు రుణం తీర్చుకుంటానే చిల్లెమ్మా. పెద్ద మనిషివై కూసిన నుండే ఆడపిల్ల పని ఆంక్షలు ఎన్నో, చూసే దారిని చూడొద్దంటారు, నవ్వే సోట నవ్వొద్దంటారు. పెద్ద మనిషివై కూసిన నుండి ఆడపిల్ల పని ఆంక్షలు ఎన్నో, చూసే దారిని చూడొద్దంటారు, నవ్వే సోట నవ్వొద్దంటారు. అటువంటి నే అన్ననుగాను చెల్లెమ్మా, నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా, అడవిలో నా నెమలివోలే చెల్లెమ్మా, పాటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మా, మల్లె తీగకు పందిరి బోలే, మసక సీకటిలో ఎన్నెల బోలే చెల్లెమ్మా. చిన్నబోయిను కూసున్నావంటే ఇన్ని పూటల వెతికేనమ్మా, ఒక్క క్షణము నువ్వు కనబడకుంటే నా కను పాపలు కమిసోటవి. చిన్నబోయిను కూసున్నావంటే ఇన్ని పూటల ఎతికేనమ్మా, ఒక్క క్షణము నువ్వు కనబడకుంటే నా కను పాపలు కమిపోటవి. ఒక్క గడి నువ్వు మాట్లాడుకుంటే చెల్లెమ్మా, నే దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లెమ్మా, పువ్వ తింటే నువ్వు అలిగినవంటే చెల్లెమ్మా, నా భుజమేగినంత పనైతదమ్మా చెల్లెమ్మా, మల్లె తీగకు పందిరి బోలే, మసక సీకటిలో ఎన్నెల బోలే చెల్లెమ్మా. చదివినంత నిన్ను చదివిస్తానమ్మా, ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా, నీకు పెళ్ళిడు వచ్చే నాటికి పువ్వో పచ్చో కూడబెట్టుతా, చదివినంత నిన్ను చదివిస్తానమ్మా, ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా, నీకు పెళ్ళిడు వచ్చే నాటికి పువ్వో పచ్చో కూడబెట్టుతా, నచ్చినోడికే ఇస్తానమ్మా చెల్లెమ్మా, నా కన్నీళ్లతో కాళ్ళు గడుగుతా చెల్లెమ్మా, రిక్షా బండి నేలా పెడతా చెల్లెమ్మా, నీ అత్తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మా, మల్లె తీగకు పందిరి బోలే, మసక సీకటిలో ఎన్నెల బోలే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా,
తోడు రుణం తీర్చుకుంటానే ఈ చిన్నమ్మా, తోడ పుట్టిన రుణం తీర్చుకుంటానే ఈ చిన్నమ్మా, తోడు రుణం తీర్చుకుంటానే చెల్లమ్మా. సూపర్ అండి, చాలా బాగా పాడారు. మీ సిస్టర్ పాడుతున్నంతసేపు ఇంకా ఏడుస్తూ ఉన్నారనమాట, బాధపడి. నేను అనుకుంటా అసలు ఎమోషనల్ కావద్దని, కానీ మీరు మీ అన్నయ్య అలాగే ఉంటారా పాటలో ఉన్నట్లుగానే, ఏం ఆంక్షలు పెట్టకుండా మీకు నచ్చినట్లు ఉండమని? లేదు పాట వరకే ఏమన్నాడు చెప్పండి. ఏం కండిషన్స్? ఏం పెట్టాడు, ఇంకా తింటాడు ఉంటాడు, పాటలు పాడుకుంటూ ఉంటాడు. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదా అక్కడికి తీసుకెళ్ళమని ఇక్కడికి అంటే తీసుకెళ్ళమని? ఇక మేము చెప్తాం, ఇంకా మనం తీసుకెళ్ళడానికి ఉండదు కదా, ఇంట్లోనే ఉంటాం కదా, పిల్లలు ఉంటారు కదా, అమ్మని తీసుకెళ్ళమని చెప్తాము. నేను కానీ ఎప్పుడన్నా మీతో బాధపడ్డారా, చెప్పి నాకెందుకు ఇట్లాంటి జీవితం ఉంది, నేను నా పనులు నేను చేసుకునేలాగా ఉంటే బాగుండు అన్నట్లుగా ఎప్పుడన్నా బాధపడ్డారా? అంటే ఇట్లా బయటకు తీసుకెళ్ళకుంటే అనుకుంటాడు, ఇంకా ఏమైనా ప్రోగ్రామ్స్ అవుతాయి కదా, అప్పుడు తీసుకెళ్ళినప్పుడు అనుకుంటాడు, ఇంకా ఏమనుకుంటాడు అంటే నాకు కూడా కళ్ళు ఉంటే నేను ఎవరు హెల్ప్ తీసుకోకుండా వెళ్తుంటేమో, నాకు కళ్ళు లేవు కాబట్టి ఇప్పుడు అమ్మ వస్తేనే కదా ఎక్కడికన్నా, ఆమె ఇక కొంచెం పానం బాగాలేకుంటే తీసుకెళ్ళదు కదా, ఇంకెవరు తీసుకెళ్ళరు కదా, అట్లా ఇక బాధపడతాడు. అప్పుడు ఇక నేను కూడా నా కళ్ళు మంచిగా ఉంటే నేనే పోయి వస్తుంటేనేమో, అప్పుడు ఇట్లా ఉండకుంటుంటేనేమో అనే లెక్కలా అనుకుంటాడు అప్పుడు. ఇక ఇప్పుడు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, రేపు పెద్ద అవకాశం వస్తుంది, బాగా సంపాదిస్తారు. సంపాదించిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారు ఆ డబ్బుతోటి? ఇల్లు కూలిపోతుంది కదా, అది కట్టించుకుంటారా, లేకపోతే మీ చెల్లికి కానీ మీ అమ్మకి కానీ ఏమైనా తీసిస్తారా, ఏం చేస్తారు? అంటే మా చెల్లికి మా అమ్మకి ఇస్తా. ఓకే, డబ్బు ఇచ్చేసి వాళ్ళని ఏం చేసుకోమంటారో చేసుకోమంటారా? ఏమన్నా వేసుకొని ఇంకా వాళ్ళ ఇష్టం. అంతేనా? నాకు ప్రతి సంవత్సరం రాఖీలు కడతారు. ఓకే, అందుకని ఇప్పుడు ఏంటంటే నాకు ఛాన్సెస్ వస్తే ఇమోషనల్ గా ఏంటంటే నాకు సీరియస్లీ ఛాన్సెస్ వస్తే ఏదైనా ఇవ్వాలి మా చెల్లికి. మీరు అనుకున్నారా నేనేమి ఇవ్వలేకపోతున్నాను అంటే అనిపిస్తుంది, అంటే రాఖీలు కడుతున్నారు కదా, ఇప్పుడు అందరూ వస్తే ఏం చేస్తారంటే ఒక 500 లేకపోతే 100 200 లేకపోతే ఒక 1000 ఇస్తారు ఎవరైనా కట్టినప్పుడు. ఇప్పుడు నేను బయట చుట్టుపక్కల చూస్తుంటా, ఇప్పుడు వాళ్ళ సిస్టర్స్ కట్టినప్పుడు ఏం చేస్తారంటే 500 చెరో 500 లేదా చెరో 1000 ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే నేనేమి ఇవ్వట్లేదు కదా, కాబట్టి నాకు అనిపిస్తుంది నేను కూడా ఏమన్నా ఇవ్వాలి అని అనిపిస్తుంది, కానీ నా చేతిలో ఇప్పుడు ఏమీ లేదు. వస్తాయి ఇప్పుడు అవకాశాలు. ఇప్పుడు ఎలాగైతే ఇంటర్వ్యూస్ కి డేట్స్ లేవంటున్నారో, రేపు పొద్దున పాటలకి డేట్స్ లేవని చెప్తారు, అలాంటి అవకాశాలు వస్తాయి ఖచ్చితంగా. చూసారు కదా ఇంటర్వ్యూ ఎలా సాగిందో, ఎమోషనల్కి ఎమోషనల్, ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్, ఇలాగా మంచి కంటెంట్ మీ ముందుకు వస్తాను, మంచి టాలెంట్స్ని కూడా మీ ముందుకు తీసుకొని వస్తాను. స్ట్రైట్ టాక్ విత్ శ్రావ్య. అలాగే ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే వీళ్ళ కుటుంబం ఎంతైతే ఎంకరేజ్ చేస్తుందో మనం కూడా ఒక కుటుంబం లాగా మారి ఈయనకి అవకాశం వచ్చేదాకా, ఈ ఇంటర్వ్యూనే కాదు ఏ ఇంటర్వ్యూ ఆయన ఇచ్చిన ఏ ఇంటర్వ్యూ అయినా వీడియోస్ని షేర్ చేస్తే ఆయనకి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి ఖచ్చితంగా షేర్ చేయండి, అవకాశం వచ్చేదాకా మనం ప్రయత్నిద్దాం. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.